దేవుని వాక్యం వినడానికి మరి దేవుడు తన వాక్కులను ఈ దినాన తిరిగి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నందుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి ప్రభు రెక్కల నీడలోకి మనం రావడం ఈ ప్రాముఖ్యమైన సమయంలో బోయజు రూతుతో అంటున్నాడు, ప్రభు రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావు అని. కాబట్టి మనకు నిజమైన భద్రత ఎక్కడుంది అంటే ప్రభు రెక్కల నీడలోనే ఉంది. లోకంలో మరెక్కడా మనకి భద్రత లేదు. లోకంలో మనకి ఎక్కడ ఆశ్రయ స్థలం లేదు. మనకున్న శ్రేష్టమైన యోగ్యమైన ఆశ్రయ స్థలం ఏదైనా ఉందంటే ప్రభు యొక్క రెక్కల నీడ. ఆ రెక్కల నీడలోకి దినాన మనందరం రావడానికి ప్రభు మనకు చేసిన సహాయాన్ని బట్టి నిజంగా మనం ఎంతైనా కృతజ్ఞత బద్దులమై ఉన్నాం. ఈ దినాన లూకా సువార్త నుండి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ దినాన వాక్యంలో లూకా సువార్తలో 4 ధనవంతులు ఉన్నారు. అందరు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 4 ధనవంతులు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర. ఓ ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఒక పేపర్ ఇచ్చి మీకున్న సమస్యలేంటి రాయండి అంటే ఖచ్చితంగా మీరు అందులో రాసే ఒక సమస్య ఏంటంటే మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని రాస్తారు చాలామంది. మాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా, ప్రార్థన విన్నపాలు కూడా చాలా వరకు ఏంటంటే ఆర్థిక బంధకాల్లో ఉన్నాం, ఆర్థిక అవసరతల్లో ఉన్నాం, కాబట్టి మా ఆర్థిక అవసరతలు తీర్చబడినట్లుగా ప్రార్థన చేయండి అని చాలా ప్రార్థన విన్నపాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను ఈరోజు మీతో ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీ లెక్కలోనే వద్దాం. ఇప్పుడు మీరు రాసినట్టుగా మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతే మేము సంతోషంగా ఉంటాము అని మీరు అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి. పోనీ ఇలా అనుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే, ఎక్కువ ధనం ఉంటే మనకి అన్ని సమస్యలు తీర్చబడతాయి, ఇంకా సంతోషంగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. మీరు ఆలోచించినప్పుడు ఒక విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో 100 మంది ఆత్మహత్య చేసుకుంటుంటే అందులో 28 మంది ధనవంతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంగతి తెలుసా మీకు? ప్రతి 100 మందిలో లెక్క పెడితే వారికి ధనపరంగా ఏ లోటు లేదు, ఏ కొరత లేదు. కొన్ని తరాల వరకు తినగలిగిన ఆస్తిపరులు ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు? వారికి ఏ సమస్యలు ఉన్నాయి? వారికి కావాల్సిన ధనం ఉంది, వారికి కావాల్సిన డబ్బు ఉంది, మరి ఎందుకు చనిపోతున్నట్టు? ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రపంచం ధనం చుట్టూ తిరుగుతుంది అన్న ఒక నానుడు ఉంది. ప్రపంచం అంతా నిజమే, ప్రపంచం ధనం చుట్టూ తిరుగుతుంది, కానీ ఆ ప్రపంచం నిజంగా నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీ చుట్టూ తిరుగుతుంది. ఈ సంగతి తెలుసా? ఇక్కడ మనం ఆలోచించాలి. ఒకవేళ నువ్వు అనుకున్నంత డబ్బు నీ దగ్గర ఉంటే, నీవు అనుకున్నట్టు మిగులాస్తి నీకుంటే, నేను అనుకున్నట్టుగా మనమేమి సంతోషంగా ఉండం, మనమేమి సుఖంగా ఉండం, మనకున్న సమస్యలు ఏమి తీర్చబడవు. అయితే ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అసలు సమస్యలు ధనం ఉంటేనే ఎక్కువ అవుతాయి. నిజంగా ఈ లూకా సువార్తలో 4 ధనవంతుల కథ, 4 ధనవంతుల చరిత్ర నిజంగా మనం ఆలోచించినప్పుడు మనకి మేలుకొల్పు వస్తుంది. ఇది రాసింది ఎవరు అంటే వైద్యుడైన లూకా రాశాడు. అంటే లూకా ఆయన ఎవరు అంటే వృత్తిపరంగా ఆయన ఫిజిషియన్, ఆయన డాక్టర్. మీకు ఒక విషయం ఏంటంటే, ఒక డాక్టర్ మంచి డాక్టర్ అనుకోండి, బాగా ఆయన వైద్యం చేసినప్పుడు చాలామందికి ఆయన వైద్యం బాగా సరిపోయింది. మంచి డాక్టర్ చక్కగా డయాగ్నోస్ చేస్తున్నాడు, చక్కగా వ్యాధి నిర్ధారణ చేస్తున్నాడు, చక్కగా వ్యాధిని నిర్ధారించి చక్కని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, చికిత్స చేస్తున్నప్పుడు, అందరూ మంచిగా స్వస్థత పొందుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారంటే ఆయన మంచి డాక్టరు, లేదా మన భాషలో ఆయన హస్తవాస్తి బాగుంది, లేదా ఇంకొక మాట అంటారు ఆయన ప్రజల నాడి ఏంటో ఆయనకు బాగా తెలుసు అని అంటారు కదా. ఇప్పుడు ఇది రాసింది ఎవరు అంటే వైద్యుడు రాశాడు. నిజమే, ఈరోజు మనం అనుకున్నట్టుగా ప్రజల నాడిని తెలుసుకొని రాశాడు. వాస్తవంగా ఈయన డాక్టరే, వాస్తవంగా ఈయన వైద్యుడే. కానీ నేనేమంటానంటే ఇతడు చరిత్రకారుడు కూడా. మత్తయి, మార్కు, లూకా, యోహాను, మత్తయి, మార్కు, లూకా రాయని విషయాలు ఇదిగో ఈ వైద్యుడైన లూకా రాశాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ వైద్యుడైన లూకా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కడు కాదు, ఇతడు చరిత్రకారుడు.
ఈ లూకా సువార్త చదువుతున్నప్పుడు ఈ వైద్యుడైన లూకా 2 పుస్తకాలు రాశాడు. లూకా సువార్త రాశాడు, అపోస్తుల కార్యాలు రాశాడు. అయితే చరిత్రను చూపెడుతూ రాశాడు. చాలా అద్భుతం. అంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ సమయంలో ఏ రాజు పరిపాలన చేస్తున్నాడు, ఏ అధికారి కింద ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది అంటే చరిత్రను చూపిస్తూ సంఘటన వివరించాడు. అంటే చరిత్రకు సమకాలికంగా చరిత్రతో కొనసాగుతున్న ఈ యొక్క క్రైస్తవ చరిత్రను, లేదా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య చరిత్రకు అనుగుణంగా వివరించి రాశాడు. ఇంకొక విషయం, మిగతా శిష్యులైతే యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గరే ఉన్నారు, ఆయన శిష్యుల్లో ఒక్కడిగా ఉండి దగ్గరుండి రాశారు. కానీ ఈ లూకా ఎందుకు ఈయన అంత అద్భుతంగా రాశాడంటే మిగతా సువార్తలలో లేని విభిన్నత, మిగతా సువార్తలలో లేని అద్భుతమైన విషయాలు, మిగతా సువార్తలలో లేని చారిత్రకమైన విషయాలు, మిగతా సువార్థికులు రాయని విషయాలు కూడా ఎవరు రాశారంటే లూకా రాశాడు. లూకా ఎలా రాశాడంటే లూకా మంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్. ఆయన అంటే ఇన్ఫర్మేషన్ టేకప్ చేశాడు, అందరినీ పరిశోధించాడు, పరిశోధించి వివేచించి ఆలోచించి యోచించి పరిశీలించి రాశాడు ఇది. కాబట్టి లూకా మంచి చారిత్రకారుడు, చరిత్రతో రాశాడు. కాబట్టి నేనేమంటానంటే ఈ 4 ధనవంతుల గురించి మిగతా వాళ్ళు రాయలేదు, మిగతా వాళ్ళు కొద్దిమంది గురించి రాశారు. కానీ ఈరోజు వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ధనవంతుడు లాజరు స్టోరీ ఈయనే రాశాడు, ఇంకెవరు రాయలా. ఇంకొకటి పొట్టి జక్కయ్య, ఆయన యేసును చూడ్డానికి మేడి చెట్టు ఎక్కిన పొట్టి జక్కయ్య స్టోరీ కూడా ఈయనే రాశాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మీకు ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఒక చలనచిత్రంలాగా ఈ లూకా తన సువార్తను రాశాడు. అందుకే లూకా సువార్త చాలా అద్భుతమైన సువార్త. అది చాలా బాగా చదువుకోవచ్చు, చాలా బాగా నేర్చుకోవచ్చు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ఈ లూకా భక్తుడు, లూకా ఈ చరిత్రకారుడు, ఈ సువార్థికుడు 4 ధనవంతుల గురించి రాశాడు. ఇదిగో వినండి, ధనవంతులు చెప్పే ఈ చరిత్ర, ధనవంతుల చరిత్రలో నుండి ఒక్కసారి తొంగి చూడండి అంటున్నాడు. నిజంగా మనం ఆలోచించినప్పుడు ఈ ధనవంతుల చరిత్ర నిజంగా అనిపించినప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ ధనం కోసమా మనం పోరాడుతున్నాం, ఈ ధనం కోసమా మనం ప్రాకులాడుతున్నాం, ఈ ధనం కోసమా దివారాత్రాలు మనం శ్రమ పడుతున్నాం, ఈ ధనం లేదన్నా మనం చాలాసార్లు దిగులు చెందుతున్నాం అనిపిస్తుంది. నిజంగా ఈ వర్తమానం మీకు అర్థమైతే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వర్తమానం మీకు అర్థమైతే జీవితంలో అసమానతలు ఏముండవు. ఈ వర్తమానం నిజంగా నీకు అర్థమైతే ఏదైతే నీకు ప్రాముఖ్యత అనుకున్నావో ఇంకా నీ జీవితంలో ఇక ప్రాముఖ్యత కాదు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే ఏంటి? ఈ ప్రపంచం ధనం చుట్టే తిరుగుతుంది అన్నారు. నిజంగానే మనం అనిపించింది చీచి చీచి అసలు కానే కాదు, ఈ ప్రపంచం ధనం చుట్టూ తిరిగితే తిరగచ్చేమో, కానీ నేను క్రీస్తుని నమ్మిన మీదట ఆ ప్రపంచమే నా చుట్టూ తిరిగిద్ది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయం తెలుసా? ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తు వారు ఆదిమ సంఘాల్లో ఆ దినాల్లో ఉన్న క్రైస్తవులకు ఒక మంచి పేరుంది. ఏంటో తెలుసా? భూలోకమును తలక్రిందులు చేయువారు. ఒక మాట చెప్పండి అందరూ, భూలోకాన్ని తలక్రిందులు చేయువారు అని. ఈరోజు అటువంటి శక్తి నిజంగా దేవుడు నీతో ఉంటే ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దెన్ ఇక్కడ లూకా సువార్తలో 4 ధనవంతులు ఉన్నారు. అందరు చెప్పండి ఎంతమంది? 4 చరిత్రలో. అయితే విచిత్రం ఏంటంటే ఈ 4 చరిత్రలే, కానీ ఈ 4లో 4 ధనవంతులే. అమ్మో చాలా ధనం ఉంది, చాలా ధనం ఉంది. అయితే ఈ 4లో దేవుడు ఒక్కడి పేరు రాయించాడు, మిగతా 3 పేర్లు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఒక్కడి పేరే దేవుడు తన గ్రంథంలో రాయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మిగతా 3 పేర్లు తన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయడానికి ఇష్టపడలేదు. మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో ధనవంతుల్ని చాలా లెక్క పెడుతుంది కదా, ధనవంతులకి చాలా విలువ ఉంటుంది. ధనవంతుల దగ్గరికి వెళ్తారు అందరూ. ఏందో తెలుసా? ధనవంతులు లోకంలో కొనియాడబడతారు. అమ్మో వాళ్ళకి చాలా ధనం ఉంది అంటారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఒకవేళ ధనవంతుడికి తనకున్న ధన సమృద్ధిని బట్టి గొప్పగా ఈ లోకంలో పొగడబడచ్చేమో, కానీ ఈ లోకంలో ఉన్న ధనం, ఆస్తి, ఐశ్వర్యం, ఈరోజు ఐశ్వర్యాలు నిన్ను పరలోకంలో ఇంత కూడా చేర్చలేవు. వింటున్నారా? కాబట్టి ఈ దినాన ఈ 4 ధనవంతుల యొక్క చరిత్రలో మనం చూద్దాం. ఈ 4 ధనవంతులు చెప్పే చరిత్ర ఏంటో, వాళ్ళ చరిత్ర ఏంటో మనం
క్లుప్తంగా మనం కావలసిన విషయాలు నేటి దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో 4 ధనవంతులు ఉన్నారు. అందులో 1, 2, 3 4 స్క్రీన్ మీద కనిపిస్తుంది, రైట్ డౌన్. అది మీరు రాసుకున్న తర్వాత నేను ఈ 4 ధనవంతులకు 4 పేర్లు పెట్టాను. మీకు ఏదన్నా పేరు మీకు జ్ఞాపకం వస్తే మీరు పేరు పెట్టండి. ఈ 4 ధనవంతులకి వారికి ఉన్న చరిత్రను బట్టి, వారికి ఉన్న జరిగిన సంఘటనను బట్టి, వారి చరిత్రలోనికి చూసిన మీదట నేను ఈ 4 ధనవంతులకి 4 పేర్లు పెట్టాను. అందులో మొదటి ధనవంతుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి పేరు లేదు. అయితే ఆ ధనవంతుడికి నేను పేరు పెట్టాను సమకూర్చుకొను ధనవంతుడు. అందరు చెప్పండి, పేరేంటి? వెరీ గుడ్, సమకూర్చుకొను ధనవంతుడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని చరిత్ర ఏంటో చూద్దాం. ఇక రెండో ధనవంతుడు ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాలలో రెండో ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి నేను పెట్టిన పేరేంటంటే ప్రతిదినం బహుగా సుఖపడుచుండు ధనవంతుడు. అందరు చెప్పండి, ఏంటి ధనవంతుడు? ఏంటి? ప్రతిదినం బహుగా సుఖపడు ధనవంతుడు. ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాల వరకు రాయబడ్డది. ఇక మూడో ధనవంతుడికి వచ్చేటప్పటికి మిగుల ఆస్తి గల యవనుడైన ధనవంతుడు. ఇక మూడో ఆస్తిపరుడు లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలలో మూడో ధనవంతుడు ఉన్నాడు. ఇతనెవరంటే మిగుల ఆస్తి గల యవనుడైన అధికారం గల ధనవంతుడు అనుకోవచ్చు. మిగుల ఆస్తి గల యవనుడైన ధనవంతుడు. ఇక 4వ ధనవంతుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో మరొక ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ లూకాసు వార్త 19 1 నుంచి 10 వచనాలు. ఈయనకి నేను ఏం పేరు పెట్టానంటే అన్యాయపు సిరిని సంపాదించిన ధనవంతుడు. అందరు చెప్పండి, ఏ ధనవంతుడు? అన్యాయపు సిరిని సంపాదించిన ధనవంతుడు. 4 ధనవంతులు రాసుకుంటున్నారా లేదా? ఒకసారి ఎగైన్ జ్ఞాపకంలో తెచ్చుకుందాం. మొదటి ధనవంతుడు ఎవరు? సమకూర్చుకున్న ధనవంతుడు. రెండో ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడు ధనవంతుడు. మూడోది మిగుల ఆస్తి గల యవనుడైన ధనవంతుడు. 4వది అన్యాయపు సిరిని సంపాదించిన ఫుల్ డల్. ఏమి మీరే చెప్పండి. 1 ఎవరండి? మీకు రావాలి, నోటికి రావాలి. 1 ఏంటి? ప్రతి ఒక్కరు నోరు తెరవాల్సిందే. 1 మొదటి ధనవంతుడు ఎవరు? వెరీ గుడ్. 2 వెరీ గుడ్. 3వది మిగులు ఆస్తి గల. 4 మీ అందరు కొందనాలు చూసి బాగా చదివారు. 2 సార్లు చెప్పాను నేను కదా, 2 సార్లు చెప్పాను. మీ నోటికి వచ్చేయాలి, మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇక మీరు రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్ డౌన్, రాసుకోండి. రాసుకోవాల్సిన రాసుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. లూకాసు వార్తలో ఉన్న ఈ 4 ధనవంతులు చరిత్రకారుడు, వైద్యుడు, ప్రజల నాడి తెలిసి ప్రజల హృదయంలోకి ఏమైతే అందించాలో ఎరిగిన వైద్యుడైన లూకా రాశాడు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. మన జీవితానికి ఈ 4 అన్వయించుకుందాం. 4 చరిత్రలో చాలా ఈరోజు నిజంగా ధనవంతులు ఇది వినగలిగితే, ఈ సువార్త వినగలిగితే నిజంగా వారి జీవితాలు ఎంతగా మార్చబడతాయో మనం ఊహలకే అందదు. నిజమే, ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటండి ధనవంతులు అంటున్నారు, ధనం సంపాదించడం తప్ప, ధనం దాచుకోవడం తప్ప, మన ఇంట్లో ధనం ఉండడం తప్ప అని చాలామందికి ప్రశ్నలు వస్తాయి. యేసుక్రీస్తు వారు ధనం ఉండడం తప్పని చెప్పలేదు, ధనం సంపాదించడం తప్పని చెప్పలేదు, ధనాన్ని దాచడం తప్పని చెప్పలేదు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఈ ధనం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. ఇక్కడ వినండి, ధనవంతులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అని చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. ఆలోచించండి, అబ్రహాము చాలా ధనవంతుడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. మోషే ఎంతో ధనవంతుడు, మించి యోబు ఎంతో ధనవంతుడు, యాకోబు ఎంతో ధనవంతుడు, కొర్నేలు ఎంతో ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. సమస్య ఏంటంటే ధనం ఎదిగిపోతున్నప్పుడు, ధనము పెరిగిపోతున్నప్పుడు ఈ ధనం ఏం చేస్తుందంటే దేవునికి నీకు మధ్య 100% అడ్డుగోడగా దేవునితో నీకున్న సంబంధాన్ని ఇది తెంచేయడానికి ఈ ధనం ఎంత మాత్రం వెనుకంజ వేయదని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకం ధనం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ధనం మనకి గర్వాన్ని తీసుకొస్తుంది. ఈ లోకంలో ధనం
మనకి ఔన్నత్యాన్ని తీసుకొచ్చి మనల్ని గొప్పవారిగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఆలోచించండి. అందుకే యేసయ్య యొక్క మాట అన్నాడు, నీ హృదయము నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం దేవునికి కావాలి. మనం ఏం చేస్తామంటే ధనం మీద హృదయాన్ని పెట్టేసుకొని వస్తాం. ఇది కాదు, దేవునికి కావాల్సింది హృదయం. దేవుడు అంటాడు, కుమారుడా నీ హృదయము నాకివ్వు అని దేవుడు అంటున్నాడు. నువ్వేం చేస్తావు? నీ ధనం మీద నీ హృదయాన్ని పెట్టుకొని వస్తావు ఇంకా దేవునికి ఇవ్వడానికి. నీ దగ్గర ఏముంది? ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఒక గొప్ప వేదాంతి ధనాన్ని గురించి ఏమంటాడు తెలుసా? ధనము, జాగ్రత్త వినండి, ధనము మంచి దాసుడు చెడ్డ యజమాని. అందరూ చెప్పండి పెద్దగా. ధనము మంచి దాసుడు చెడ్డ, అంటే దాసుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆదిమ సంఘంలో వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర. అందరూ చెప్పండి ఎక్కడ పెట్టారు? ఇంకోసారి పెద్దగా. అంటే ధనం ఉండాల్సింది ఎక్కడ? కానీ అది అలాగా పైకెక్కి జేబుల్లో చేరి పైకెక్కి నెత్తి మీద చేరింది. అందుకే తల మీద చేరితే పెత్తనం చేస్తుంది. ధనం పెత్తనం చేయొద్దు, ధనం మీద నువ్వు పెత్తనం చేయాలి. అపోస్తుల పాదాల దగ్గర ఉండాలి. ధనము మంచి దాసుడు, మంచిగా పని చేయించుకోవాలి దాని చేత. కానీ అదే టైంలో చెడ్డ యజమాని. మనం ఏం చేస్తామని తెలుసా? ధనాన్ని మనం దాసుడుగా పెట్టకుండా ఏం చేస్తున్నాం? యజమానుడుగా చేస్తున్నాం. ధనము ఎందుకో తెలియదు. ధనం ఇహలోక సంబంధమైన ధనం అస్థిరమని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎంతమంది ధనవంతులు చచ్చిపోయారు, ఎంతమంది ధనవంతులు చనిపోయారు ఆలోచించారా? వారు చనిపోయినప్పుడు వారి ధనం ఏది తీసుకువెళ్ళలేదు, అస్థిరమైన ధనం. అందుకే ఎందుకో తెలియదు, అద్భుతంగా ఈ వైద్యుడైన లోక ఈ 4 అంశాలు మనకు రాయడానికి ఇష్టపడ్డాడు. నిజంగా దీనిని లోనికి వెళ్ళి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకురా బాబు నాకు ఈ దానం, నాకు క్రీస్తుంటే చాలు, క్రీస్తుంటే నాకు అన్ని ఉన్నట్టే అనే. కాబట్టి ఈ వాక్య భాగంలో ఈ 4 ధనవంతులు 4 కోణాల్లో మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఒక వ్యక్తిని పికప్ చేసుకోవాలి. నీకు చివరికి ఒక ఆలోచన రావాలి. ఒకే వ్యక్తి గురించి దేవుడు రాశాడు, ఎలా జీవించాలో ప్రభు చెప్తాడు. వింటున్నారా? మొదటి ధనవంతుడి దగ్గరికి వద్దాం. మొదటి ధనవంతుడికి మనం ఏమని పేరు పెట్టాం? సమకూర్చుకొను. వెరీ గుడ్. సమకూర్చుకొని ధనవంతుడు. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. చదువుతున్నాను చూడండి. 16 నుంచి. యేసయ్య చెప్పాడు ఈ సంగతులు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదే గనుక నేనేమి చేతున్నాను తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలా చేతును, నా కొట్లు ఉప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచిన అవును వానితో చెప్పెను, దేవుని ఎడల ధనవంతుడు కాక. అండర్లైన్, దేవుని ఎడల ధనవంతుడు కాక. ఎవరి ఎడల? వెరీ గుడ్. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు చూసారా? మనం పెట్టిన పేరు సరిగ్గా సరిపోయింది. ఏ ధనవంతుడు అనుకోవాలి? ఇతను సమకూర్చుకుంటున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అమ్మా, ధనవంతుడికి ఎంతన్నా సంపాదించనేయండి, ఇంకా కావాలంటాడు. మీకు ఇంకా బాగా అర్థం అవడం చెప్తాను. మీరు స్పైసీ ఫుడ్ తిన్నారు, లేకపోతే ఎక్కువ ఆయిల్ వేసిన ఫుడ్ తిన్నారు, అంత దాకా ఎందుకు పెళ్లి భోజనానికి పోయారు. ఇట్టయితే బాగా అర్థమైద్దాము. అక్కడ ఏం పెట్టారు? మీకు ఖచ్చితంగా ఆయిల్ పోస్తారు. ఆయిల్ రోజు పోసేదాని మీద ఎక్కువ పోస్తారు కదా. అక్కడ ఏదో స్పైసీ ఫుడ్, బిర్యానీయో ఏదో చికెనో మటన్ ఏదో వండుతారు, ఇంకా స్వీట్ వండుతారు, ఇంకా ఆయిల్ పోస్తారు. అంటే అదంతా నీకు పోసారా? అదంతా తినేసి వచ్చావా? అక్కడి నుంచే మొదలు పెడతావు బాటిల్. ఏంటది? నువ్వెంతనా తాగు, ఏమవుతుంది? ఇంటికి వచ్చిన తర్వాత తాగుతావు, పడుకొని తాగుతావు, కూర్చొని తాగుతావు, నుంచొని తాగుతావు. ఏమైంది నీకు? దప్పిక. ఏమైందో తెలుసా? నువ్వు తిన్నదేంటి? ఫ్యాట్ ఫుడ్ తిన్నావు, నీకు ఇంకా దప్పిక అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే ధనం సంపాదించేవాడికి వాడికి ఎంతన్నా ఉండనివ్వండి, ధనము దప్పిక తీరదో. వింటున్నారా? ఇక్కడ ఈ వాక్య భాగంలో యేసయ్య చెప్తున్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడంట. జాగ్రత్త వినండి ఈ స్టోరీ. యేసయ్య చెప్పాడు, వాడికి విస్తారంగా భూమి పండింది.
విస్తారంగా భూమి పండింది, విస్తారంగా. అయితే విస్తారంగా పండితే వాడు అనుకున్నాడు, లాస్ట్ ఇయర్ కూడా వాడికి పండింది, ఈ సంవత్సరం పండింది. పోయిన సంవత్సరం పండిన ధాన్యాన్ని వాడి ఇంట్లో దాచిపెట్టేశాడు. మళ్ళీ ఈ సంవత్సరం పండింది, వీటిని ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, వాడికి స్థలం లేదు. వాడు చాలా ఆనందపడిపోయాడు. అబ్బా, నాకు ఎంత బాగా కలిసి వస్తుంది, ఎంత బాగా కలిసి. మనకి చాలా విచిత్రం అనిపిస్తుంది. మీకు చీరాల్లో ఒక షాపింగ్ మాల్లో లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఆ క్రిస్మస్ షాపింగ్ అప్పుడు ఆ స్లిప్ తీయటానికి ఎవరికి ఆ స్లిప్ వస్తే అందరికీ కూపన్స్ ఇచ్చారు. ఎవరికి తీస్తే వాళ్ళకి కారు ఇచ్చారు. i10 కారు గిఫ్ట్ ఆఫర్ పెట్టారు. దాన్ని ఏం చేశారు, అది తీయటానికి నన్ను గెస్ట్గా పిలిచారు. నాకు అయిష్టంగానే వెళ్తే సరే, వాళ్ళకున్న పరిచయాల మీద మొత్తానికి కష్టపడి వెళ్ళా. నేను వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఎవరికి పేదవాళ్ళు అవుతే, ఇదేగా మన బాధ అంతా, ఈ కారు నేను తీస్తున్నాను కాబట్టి ఈ కారు వాళ్ళకి వచ్చేటట్టు చేయను ఆయన అని ఆ పెద్ద డబ్బాలో తిప్పి దాన్ని చివరికి నా చేత తీపిచ్చారు. విచిత్రం ఏంటి తెలుసా, ఆ కారు ఆ స్లిప్ తీసా, నేను ఎవరికైతే ఆ కారు తీసాను అతనికి 3 కార్లు ఇంతకు ముందే ఉన్నాయి. ఏమున్నాయి అసలు, ఈ కారు అంటే ఆయనకి లెక్కే లేదు అసలు. నాకు అనిపించింది, కార్లు ఉన్నవాడికి ఏమొస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. మా నిజంగా ఆలోచించండి. 2వ స్లిప్ తీపిచ్చారు, ఒక పట్టు చీర. మళ్ళీ 2వ స్లిప్ తీసా, పెద్ద పట్టు చీర, అది 10,000 అదేందో. మళ్ళీ తీపిచ్చారు, అది ఎవరికి ఒక పేద ఆమెకు వచ్చింది, కారం చేయడానికి. నాకు అనిపించింది, ఆ కారం ఆమెకు రాకూడదు. నిజమే, ధనవాడికి ధనం, కారులోడికి కారు. అయితే నేనేమంటానండి, నీకు ధనం ఉందా లేదా, కారులు ఉన్నాయా లేదా కాదు, నీకు యేసయ్య ఉన్నాడా లేదా, దట్స్ ఎనఫ్. వింటున్నారా? అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యంలో వాడికి పట్టుకున్నదల్లా బంగారం. మన భాషలో ఏంటి, పట్టిందల్లా ఏంటది, బంగారం అవుతుంది. పోయిన సంవత్సరం పండిందా, ఈ సంవత్సరం పండిందా. వీడు అసలు ఆనందపడిపోయాడు, గాలి మేడలు కట్టేస్తున్నాడు, రంగుల ప్రపంచంలో. వీడింటికి వచ్చేసాడు అర్జెంటుగా. ఇంటికి వచ్చేసి వాడు ప్లాన్ గీసేశాడు, ఆలోచించాడు, పథక రచన చేశాడు. ఓ పని చేద్దాం, ఈ పాతయన్నీ ఏం చేద్దాం, పడేద్దాం, గదులు పెద్దవి చేద్దాం, ఇంకా స్టోరేజ్ కెపాసిటీ పెంచుదాం, ధాన్యాన్నంతా తీసుకొచ్చి ఇందులో దాచిపెడదాం. ఓ పని అయిపోద్ది. అప్పుడు నేనేం చేయొచ్చు, నా ప్రాణంతో చెప్పుకుంటా. ఏమని, నా ప్రాణమా తిను, తర్వాత తాగు, తర్వాత సుఖించు. ఏం చెప్తున్నాడు ప్రాణానికి? 3 ముక్కలు నేర్పాడు. 1 తిను, తర్వాత 3 సుఖించు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది అని ఎవరు చెప్తున్నాడు? వీడు ప్రాణంతో చెప్తున్నాడు. అనేక సంవత్సరాలకు విస్తారంగా నీకు ఆస్తి సమకూర్చబడింది, ఎంజాయ్. ఈ మాటలు అంటున్నప్పుడు టైం ఎంత తెలుసా? అర్ధరాత్రి. ఎవరు వినకుండా తనలో తను మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు విన్నాడు. వినండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వాడిని అంటున్నాడు, వెర్రివాడా అన్నాడు. జాగ్రత్త వినండి. లోకమేమో ధనవంతుడు అని పేరు పెట్టింది అతనికి. లోకమేమో వాడికి ఒక ముద్ర, ధనవంతుడు. అయితే దేవుడు ఆ రాత్రి లోకము ధనవంతుడు అంటుంటే దేవుడు వాడిని పిలిచిన పిలిపేంటో తెలుసా? ఏమంటున్నాడు? వెర్రివాడ. ఈరోజు లోకంలో ధనం ఉండొచ్చు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లోకంలో నీకేదున్నా, కానీ దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకీ ఓ ప్రశ్న, ఎందుకండి వాడిని వెర్రివాడని పిలిచాడు? ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు వెర్రివాడని పిలిచాడంటే, మీరు ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత అందులో దేవునికి స్థలం లేదు. ఈ స్టోరీలో ధనవంతుడి చరిత్రలో దేవుడికి స్థలం లేదు. ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాడు వాడు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాడు విత్తనం వేశాడు, మొక్క వాడు తెచ్చాడా? తాలేదు. సకాలంలో వర్షాలు ఇచ్చింది ఎవరో? దేవుడే. ఋతువులు సకాలంలో వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుడే. వాడికి అంతగా పంట పండడానికి కారణం ఎవరంటారు? దేవుడే కదా.
మనం చాలాసార్లు చూస్తాం. ఏమనంటే పంట బాగా పండింది, కోతకు వచ్చింది, కుప్ప వేయటానికి ఆ కోతకు వచ్చి పొలంలో పెట్టారు, అకాలమైన వర్షాలు వచ్చి పంట అంతా ఏమైంది, నాశనం అయింది. అటువంటి బాధ ఏమన్నా ఉందా వీడికి? వీడు కనీసం దేవుడు అన్న భయం ఏమన్నా ఉందా వీడికి? లేదు. అంటే వాడి జీవితంలో దేవునికి స్థలం లేదు. వీడి చేసిన పెద్ద పొరపాటు. నీ చరిత్ర ఎంత గొప్పదైనా కావచ్చు, నువ్వెంత ధనవంతుడైనా కావచ్చు, నువ్వు పేరు చెప్పి ప్రపంచంలో ఏ పనైనా జరగచ్చు, కానీ నీ జీవితంలో దేవుడు లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. వెర్రివాడిగా మిగిలిపోవాల్సిందే. ప్రపంచం పేరు పెట్టింది అతనికి, ధనవంతుడు ధనవంతుడు ధనవంతుడు, కానీ దేవుడు వాటికి పేరు పెట్టి వాడి విషయాన్ని తేల్చేశాడు. వెర్రివాడా అన్నాడు, ద ఫూలిష్ మ్యాన్. ఈ మాట ఎంత బాధాకరంగా ఉంది కదా, ఎంత కష్టంగా ఉంది చూడండి. దేవుడు అంటాడు వెర్రివాడా. ఇక్కడ వినండి, వీడు ఎందుకు దేవుడు వెర్రివాడు అన్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని వెర్రివాడని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వాడి జీవితంలో దేవుడికి స్థలం లేదు. కనీసం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దామన్న ఆలోచన వాడికి లేదు. వీడి జీవితంలో వీడి పొరపాట్లు ఏంటో తెలుసా? విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు అంటున్నాడు నా ప్రాణమా అన్నాడు. అందరూ చెప్పండి, ఎవరి ప్రాణం అది? అది ఎవరిస్తారా ప్రాణం? కాబట్టి దేవుడిచ్చిన ప్రాణాన్ని అంటున్నాడు నా ప్రాణమా అన్నాడు. ఆ ప్రాణానికి ఏం చెప్తున్నాడు తెలుసా? తిను, తాగు. అందరూ చెప్పండి, ప్రాణానికి ఏం చెప్తున్నాడు? తిను, త్రాగు, సుఖించు. అంటే వాడి ప్రాణం వాడి చేతుల్లో ఉంది అనుకున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ ప్రాణాత్మలో నా చేతుల్లో ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. అందుకే నాకు భయపడద్దా మీరు? మనుషుల ప్రాణాత్మలు దేవుని వశంలో ఉన్నాయి. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఎవరు నా మాట విని వణుకుతారో వారిని నేను దృష్టిస్తానన్నాడు. ఆస్తులు కలిగి ఉండడం జీవితం కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడం జీవితం కాదు, మిగులు ఆస్తి కలిగి ఉండడం అస్సలు జీవితమే కాదు. కానీ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ వ్యానిటీ, 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 వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్. ప్రసంగి భక్తుడు ఇదే చెప్తాడు. సో లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ మీనింగ్లెస్. నిజంగానే దేవుడు లేని జీవితాలకు విలువే ఉంది. లోకంలో ధనవంతుడే, కానీ దేవుని దృష్టిలో వాడి వెర్రివాడిగా మిగిలిపోయిన. ఒక మాట చెప్పమంటారా? వాడు నా ప్రాణం అంటున్నాడు. నా ప్రాణం, ఇది నా ప్రాణం కాదు. వీడిని బుద్ధొచ్చేటట్టు కీర్తనకారుడైన దావీదు 103వ కీర్తనలు అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని. కనీసం అట్ట అనద్దా? ఈడు అనాలా లేదా? మాట్లాడండి అమ్మా, అనాలా లేదా? అన్నాడా? వీడి పొరపాటు మరొక వీడు తప్పితం ఏంటో తెలుసా? వాడు అంటున్నాడు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు. అంటే వీడి ఉద్దేశం ఏంది? అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు. అనేక సంవత్సరాలు వాడి జీవితానికి ఎదురు లేదు అనుకున్నాడు. వాడి జీవితానికి మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆ వాక్య భాగంలో సమకూర్చుకొనుట అనే మాట వాడు ఎన్నిసార్లు వాడాడో చూడండి. ఆ అధ్యాయంలో నేను చెప్తాను చూడండి. సమకూర్చుకొనుట అనే మాట వాడు ఎన్నిసార్లు వాడాడో చూడండి. 17వ వచనం, నా పంట సమకూర్చుకొనుటకు అన్నాడు. చూసారా? సమకూర్చుకుంటానన్నాడు. తర్వాత 18వ వచనం, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించాను, నా ధాన్యం అంతటిని అన్నాడు. నా ధాన్యం అంతటిని అంతా వాడు సమకూర్చుకుంటాడంట. సమకూర్చుకోవడం. మళ్ళీ చూడండి 19వ వచనంలో, నా ఆస్తిని సమకూర్చుకొని, ఆస్తిని ఏం చేస్తాడంట? సమకూర్చుకుంటాడు. చూసారా? 21వ వచనంలో కూడా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకోవడం. వాడు, అందుకే నేను ఈ పేరు పెట్టాను. వాడు ఎవరో తెలుసా? సమకూర్చుకునేవాడు. వాడి కోసమే. మీకు విషయం తెలుసా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇలా అనుకుంటారు చాలామంది, నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇది నాది కదా. నీదే అయితే కష్టపడి సంపాదించడానికి నీకు సామర్థ్యం ఇచ్చింది దేవుడు. ఈరోజు నీకు ఆస్తి ఇచ్చాడంటే నీ ఆస్తి మీద నువ్వు గృహ నిర్వాహకుడివే. నీ ఆస్తిలో పేదలకి భాగం ఉందన్న సంగతి, నీ చుట్టుపక్కల దీనార్తులు ఉన్నారని, నీ చుట్టుపక్కల అంగహీనులు ఉన్నారని, నీ చుట్టుపక్కల పేదవారు ఉన్నారని, నీ చుట్టుపక్కల అనాథలు ఉన్నారని, నీ చుట్టుపక్కల విధవరాళ్ళు ఉన్నారని
దేవుడు నమ్మి నీకు ఆస్తి ఇచ్చాడు, నీ ఆస్తిలో భాగం వాళ్ళకుంది, వాళ్ళని ఆదరించాలి నీ ఆస్తితో. అందుకే దేవుడు నిన్ను ధనవంతుడిగా చేశాడు, నీ చేతికి ఆస్తి ఇచ్చాడు. దీనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే వెర్రివాడిగా మిగిలిపోతావు కదా. ఇక్కడ వినండి, సమకూర్చుకొని వాడు, అందుకే వీడిని ఏమంటారంటే సమకూర్చుకోవడం ఈజ్ వెరీ గుడ్ స్టోర్ చేస్తున్నాడు అంతా వీడు వాడి కోసమే. వాడి జీవితంలో అంతా స్వార్థం. నిజంగా మీరు ఆలోచించండి, పక్కన పేదోళ్ళు ఉన్నారా లేదా వీడికి? ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళ వైపు కన్నెత్తన్న చూశాడా? పైగా ఇంటికి వచ్చి అంటున్నాడు సమకూర్చుకున్నాడంట వాడు. ఇక్కడ మీరు ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ 7 వచనాల సంగ్రహ చరిత్రలో వీడు నేను, నాది, నా అనే మాట 8 సార్లు ఉంది. నాది ఏంటి అంటున్నాడు? ఆస్తి ఎవరిదంట? నాది, నా. ఈ పదం ఎవరిదో తెలుసా? ఎవరిది? సాతాను పదం. అపవాది కూడా గర్వం, నాది, ఆకాశమునకు ఎక్కుతాను, సభాపర్వతము మీద కూర్చుంటాను, పైకి ఎక్కుతాను, నేను అనే పదం ఎవరిలో అయితే ఉందో వాళ్ళ పతనం ప్రారంభమైంది. అందుకే పౌలు అంటాడు, నేను కాదు క్రీస్తు. అందరు చెప్పండి, ఏంటి? నేను కాదు క్రీస్తు. ఇక్కడ వాక్య భాగంలో వీడు పాపం ఇంటికి వచ్చి నాకు తిరుగులేదు అనుకున్నాడు. చాలా సంవత్సరాలకు నాకు ఆస్తి ఉంది, విస్తారంగా బ్రతుకుతాను, నా ప్రాణమా అన్నాడు. వాడి ప్రాణం కింద లెక్క కట్టుకున్నాడు. కానీ ప్రాణాత్మలో దేవుని స్వాధీనములో ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. వీడు చేసిన ఇంకో పొరపాటు ఏంటో తెలుసా? వీడు అంటున్నాడు, నా ప్రాణమా తిను, తర్వాత త్రాగు. అందరూ చెప్పండి, ఏంటి తిను? చాలామంది జీవితం అంటే ఏమనుకుంటారు తెలుసా? ఈ 3 తింటాం, తర్వాత త్రాగడం, తర్వాత ఇదిగా జీవితం. ఇక్కడ వినండి, తన ప్రాణానికి సుఖించమని చెప్తున్నాడు, తన ప్రాణానికి ఆనందించమని చెప్తున్నాడు. దావీదేమో తన ప్రాణంతో దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నాడు. అంటే వీడు అనుకున్నాడు జీవితం అంటే తినడం, తాగడం, సుఖించడం అనుకున్నాడు. విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? వాడు ఏ రాత్రి అలా ఆలోచించాడో, ఏ రాత్రి గాలి మేడలు కట్టాడో, ఏ రాత్రి ఊహల ప్రపంచంలో వాడు తేలియాడాడో, ఆ రాత్రి, ఆ అర్ధరాత్రి, ఆకస్మిక రాత్రి, ఊహించిన రాత్రి దేవుడు న్యాయమైన త్రాసులో వాణ్ణి తూచాడు, త్రాసులో తేలిపోయాడు. అందుకు ఆలస్యం చేయలేదు. దేవుడు పేరు పెట్టాడు, తీర్పు ముగిసింది, పేరు పెట్టాడు, లెక్కల్లో తేలిపోయాడు. లెక్క చూడగా తక్కువ వచ్చింది, ఇంకుండడానికి దేవుడు ఒప్పుకోలేదు. వెర్రివాడా అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించింది ఎవరు అవుతాయి అన్నావు, నువ్వు చాలా సంవత్సరాలు ఉంటానన్నావు, ఈ పాతయి పడేసి కొత్తయి కడతానన్నావు, నువ్వు సంపాదించావే, నాది అన్నావే, నా కోసమే అన్నావే, తిను తాగన్నావే, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు. ఈ రాత్రి నీ జీవితంలో చివరి దినం. నువ్వు సంపాదించింది ఎవరు అవుతాయి అని దేవుడు ప్రశ్న వేశాడు. ఆ రాత్రి వాడు చనిపోయాడు. విచిత్రంగా ఉంది కదా? నిజమే. ధనవంతులైన వారు ఈరోజు ఆలోచించండి, వారి ధనం వారి జీవితానికి భరోసా ఇవ్వదు, వారి ధనం వారికి సంతోషాన్ని ఇవ్వదు, వారికి ఉన్న ధనం వారి జీవితాన్ని, వారి ఆయుష్ని ఎంత మాత్రం పొడిగించదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ధనవంతుడు చనిపోయాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. వీడు ఈ సంవత్సరం పండిందే తేలా. విచిత్రం ఏంటో తెలుసా? పోయిన సంవత్సరం పండిన పంట కూడా తిన్నాడా వాడు? చచ్చిపోయాడు. ఈరోజు ఆలోచించండి, చెన్నైకి 25 కిలోమీటర్ల దూరంలో అనుకుంటా ఒక రోడ్డు మీద భిక్షాటం చేసి ఒక అతను చచ్చిపోయాడు పోయిన 10 రోజుల క్రితం. చనిపోతే ఒక పూట ఎవరు చూడాల ఆయన్ని. ఒక చెట్టు, ఒక అరుగు, దాని మధ్య పడుకున్నాడు అనుకున్నారు. తర్వాత గమనించి ఆయన్ని లేపితే చనిపోయాడు. ఆయనది ఒక బ్యాగ్ ఉంది, ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ తీస్తే దానిలో ఎటు చూసిన డబ్బులే తెలుసా. లెక్క పెడితే 10 మంది కూర్చోబెట్టి లెక్క పెట్టారు. అక్షరాల 1,22,00,000 ఉన్నాయి దానిలో. ఏమా, ఒక భిక్షాటన చేస్తున్న వ్యక్తి దగ్గర నేను ఒక మాట చెప్తున్నాను, పేపర్లో వేశారు, డబ్బున్న భిక్షగాడు అంట. అందరూ చెప్పండి ఇంకోసారి పెద్దగా. నిజంగానే దేవుడు లేని వ్యక్తి కూడా అంతే, దేవుడు లేని వ్యక్తి కూడా అంతే. ఈరోజు అన్నీ ఉన్నాయి,
ఏమీ లేని వాడిగా చనిపోయాడు రాత్రి. ఒక్క గంట పొడిగించబడలేదు. పోయిన సంవత్సరం ధాన్యం అవ్వలేదు, పోయిన సంవత్సరం ఆస్తులు ఉన్నాయి, ఈ సంవత్సరం ఆస్తుంది. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ధనవంతుడు సమకూర్చుకున్నవాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, సమకూర్చుకున్నాడు, ఏదైనా అనుభవించాడా? లేదు. ద లైఫ్ వితౌట్ గాడ్, దేవుడు లేని జీవితాలు, దేవుడు లేని బ్రతుకులు. నిజంగా ఊహించని రాత్రి చనిపోయాడు వాడు. ఊహించని రాత్రి. వాడు అనుకున్నాడా చనిపోతానని? నో. వాడు నమ్మిన ఆస్తి వాడిని ఏమైనా కాపాడిందా? వాడు ఏ ఆస్తిని అనుకున్నాడో, ఏ ఆస్తిని ధన సమృద్ధిగా చేసుకున్నాడో, వింటున్నారా? ఆశ్చర్యకరమైన విషయం, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు, చూద్దాం, చూడండి. ఈ ధనాన్ని గురించి అతడు ఏమంటున్నాడో చూడండి. 52వ కీర్తన దావీదు రాస్తున్న ఈ కీర్తనలో 52:7 వచనం ఏమంటున్నాడో చూడండి. ఇదిగో, దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనొచ్చు వానిని చూచి నవ్వుకొందురు. వాడు చచ్చిపోయాడు. ఎక్కడ? పాత కొట్లు ముందు కూర్చొని, ఇంటి ముందు కూర్చొని, ఆ పాత ఉన్నాయే రేపు వీటిని పడేయాలి, వీటి స్థలంలో కొత్తవి కట్టాలి అని కూర్చున్నాడు చచ్చిపోయాడు. ప్రజలందరూ అంట, వీడే కదా, వీడు బ్రతుకున్నప్పుడు ఎవరు సహాయం చేయలా, వీడు బ్రతుకున్నప్పుడు పేదోడికి ఎవరో చేయలా, వాడి కోసమే బ్రతికాడు, స్వార్థంతో బ్రతికాడు అని వాడిని చూసి అయ్యో అనరంట. ఏంటంట? వాడిని చూసి నవ్వుతారు. ఈరోజు దేన్ని ఆధారం చేసుకున్నావు? నువ్వు నమ్మిన ధనం ఒక దినాన ఏమవుతుందో తెలుసా? నీకు రాదు. ఈరోజు ఈ ధనవంతుడు, అందుకే వీడెవరో తెలుసా? మొట్టమొదటి ధనవంతుడు సమకూర్చుకున్నాడు, పోగేసుకున్నాడు, దాచుకున్నాడు, ఏది కూడా అనుభవించలేదు. ఆ రాత్రి చనిపోయాడు. ఇది మొదటి ధనవంతుడు స్టోరీ. ప్రభు చరిత్ర చెప్పాడు. మొదటి ధనవంతుడు సమకూర్చుకున్నాడు, అయితే వాడు సమకూర్చుకున్న దానిలో ఏది తీసుకువెళ్ళలేదు. అయితే వాడు ఊహించని రాత్రి చనిపోయాడు. వాడు సంపాదించిన దానిలో ఏది కూడా పట్టుకుపోలేదు. ఈ దినాన్ని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేనికి సమకూరుస్తున్నావు? ఎవరి కోసం సమకూరుస్తున్నావు? నీవు ఏమి ఆశించి సమకూరుస్తున్నావు? ఈ ధనం నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుని నుండి దూరం చేస్తుంది ఈ ధనం. రెండో ధనవంతుడి దగ్గరికి వద్దాం, చూద్దాం. రెండో ధనవంతుడు, ఆలోచించండి. ఈ రెండో ధనవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇతడు ప్రతిదినం ఎవరంట? బహుగా సుఖపడుచుండు ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తా ఉన్నాడు మీకు. ఇది వైద్యుడైన లూకాయే రాశాడు. 16వ అధ్యాయం 19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపురార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుడు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్లలో ముంచి నా నానుకున్న చల్లారుటకు లాజరును పంపుము. ఇది సండే స్కూల్ ఫేవరెట్ స్టోరీ. సండే స్కూల్లో చెప్తారు పిల్లలకి. ఇది ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇతనికి మనం పెట్టుకున్న పేరేంటి? ప్రతిదినం ఏం చేస్తున్నాడు? బహుగా సుఖపడుచుండువాడు. అతని గురించి రాయబడింది. ప్రతిదినం అంట. అతనికి తెలిసిన పని ఒకటే, విపరీతంగా డబ్బు ఉంది, ఏం చేస్తాడు? ప్రతిదినం ఖర్చు పెడుతున్నాడు, సుఖపడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, సుఖపెడుతున్నాడు. అందుకే బాగా ఖర్చు పెట్టేవాడు వీడు, బాగా ఖర్చు పెట్టేవాడు. నిజమే, ధనం అంట. ధనం ఎందుకు? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ధనము చెడ్డది కాదు, కానీ ఆ ధనం మనల్ని పరిపాలించడం మొదలు పెడితే నిజంగా ధనం చెడ్డదే. ఎందుకంటే ధనము దేవుణ్ణి మరచిపోయేటట్టు చేస్తుంది అంటున్నాడు. ధనం దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది. అందుకే అగూరు రాస్తూ అంటున్నాడు, ప్రభువా నాకెంత అవసరమో అంతే ఈ నాయన, నాకు ఎక్కువ వద్దు. ఎందుకో తెలుసా? ఎక్కువైపోతే నేను గర్విష్ఠినై దేవుణ్ణి మర్చిపోతాను, తక్కువైతే ఆకలయ్యి యెహోవా ఎవడు అంటానేమో. అందుకే నాకు ఎక్కువ వద్దు,
తక్కువ వద్దు. ఎంత కావాలి? ఎంత అవసరమో అందరూ చెప్పండి. ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఎంత అవసరం అంత కావాలా? మరి ఎందుకు రోజు గోల్ చేస్తున్నారు, ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు? అది కావాలి బ్రవ్వా, ఇది కావాలి, ఆ బాధలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? అందుకే వీ డిజైర్ ఆఫ్ ఏంటో తెలుసా? బెస్ట్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలామంది అరే నేను ధనవంతుని ఇంట్లో పుట్టలేదే, ధనవంతుడిగా అమ్మా నాన్న మీద గొడవ చేస్తారు. నువ్వు నాకేం సంపాదించావని ఎవరన్నా అడిగేవాళ్ళు ఉన్నారట. నువ్వు నాకేం సంపాదించావు? మనకి ఇల్లుందా, వాకిలుందా, స్థలాలు ఉన్నాయా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? వాడు చూడు ఎలా ఉన్నారు, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 30వ సామెతల్లో బ్యూటిఫుల్గా రాస్తున్నాడు ఆయన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలు, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే గర్వం వచ్చింది, దేవుణ్ణి మర్చిపోతా. అందుకే ధనము దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ధనవంతుల గురించి యేసు ప్రభు వారు భూమి మీద చేసిన హెచ్చరికలు అన్నీ ఇన్ని కాదు. బెస్ట్ మీకు యేసయ్య ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తి విత్తనాలు పట్టుకొని జల్లుతూ వెళ్ళాడు కదా, కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి కదా. త్రోవ పక్కన పడితే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి కదా, రాతి నేల మీద పడ్డాయి. మొలిచినాయి, మన్ను లోతు ఎక్కువగా లేదు కాబట్టి కొన్ని పోయినాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళు ఏం చేసిన వాటిల్ని? అణిచినయే ధన వ్యామోహము. ధనం మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న దేవుని ఎడల భయభక్తుల్ని ముళ్ళులాగా మనల్ని అణిచివేస్తాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవి నేను చెప్పిన మాటలు కాదు, ఇవి దేవుడు చూడండి. అంత మాత్రమే కాదు, ధనం ఉన్నవాళ్ళంట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి 6వ అధ్యాయం 6 మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో ఎంత అద్భుతమైన హెచ్చరిక చేస్తున్నాడో చూద్దాం రండి. ఈ ధనాన్ని గురించి తిమోతి భక్తునికి పౌలు రాస్తున్నాడు. 6వ అధ్యాయం 193 పేజ్, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఈ ఇహమందు ధనవంతులైన వారు 6:17 మొదటి తిమోతి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మి కొంచెం అండర్లైన్. ధనం ఎలాంటిది? అందరూ చెప్పాలి. ధనం ఎలాంటిది? వెరీ గుడ్. అస్థిరమైన ధనము యందు నమ్మికుంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అస్థిరమైన ధనము యందు. చూసారా, ఇహలోకమందు ధనము మనకేం తీసుకొస్తుంది? గర్విష్ఠులు. నిజంగా చూడండి, ధనం ఉన్నవాళ్ళు ఎవరైనా వినయంగా ఉంటారా? ఎవరైనా మనతో మంచిగా మాట్లాడతారా? లేదు. ధనము మనిషికి గర్వాన్ని తీసుకొస్తుంది, ఇంకా అందులో అనుమానం ఏమి లేదు. పైగా అందుకే అస్థిరమైన ధనం. నేటి దినాన యేసయ్య చెప్పాడు, ఈ ధనం అస్థిరమైంది. మీకు ఒక విషయం తెలుసా? ఈ ధనానికంట రెక్కలు ఉన్నాయంట. మీరు మీ దగ్గర ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కరెన్సీ నోట్ ఉందా, ఆ డబ్బులు ఉన్నాయా, మీరు బాగా పరీక్షించి చూడండి. దానికి వెనక ముందంట బైబిల్ గ్రంథంలో ఉంది, ఆ ధనానికంట రెక్కలు ఉన్నాయంట. ఏమున్నాయి? రెక్కలు. అంటే రెక్కలేంది? రెక్కలు ఉంటే ఏమైపోతుంది? అది ఎగిరి వెళ్ళిపోద్ది. నిజమే, ధనానికి రెక్కలు ఉన్నాయి, అది ఎగిరి వెళ్ళిపోద్ది. అందుకే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు. అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచొద్దు. మనకు ధారాళముగా దయచే దేవుని యందే. అందుకే యేసయ్య ఒక మంచి మాట చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ దొంగలు ఉన్నారు, చిమ్మటుంది, తుప్పు పడుతుంది, కాబట్టి మీ ధనాన్ని పరలోకంలో మీరు దాచుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకంలో మనం ధనాన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతాం? పరలోకంలో బ్యాంకులో ఎలా క్రెడిట్ చేయగలుగుతామంటే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నమ్మకంగా దేవుని కొరకు ఖర్చు పెట్టడం ద్వారా మనం పరలోకమందు ధనవంతులు అవ్వాలి. నేటి దినాన చాలామంది తెలుసా, ఈ లోకంలో ధనవంతులుగా ఉండడానికి, నేటి దినాన క్రైస్తవుల్లో కూడా ఈ లోకంలో ధనవంతులుగా ఉండడానికి మనం ప్రాకులాడుతున్నాం. కానీ పరలోకంలో మనం ధనవంతులు అవ్వాలి కదా. ఇక్కడ మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు డబ్బు సంపాదించడం, డబ్బు దాయడం ఇది తప్పని చెప్పడం లేదు. మనం బ్రతకడానికి, మన కుటుంబాలు సాగడానికి, బిడ్డలు చదువుకోవడానికి మనకి ధనం అవసరమే. అయితే ఈ ధనం దేవుని నుండి నిన్ను దూరం చేసేదిగా ఉండొద్దు. ధనం వచ్చిద్ది, రానివ్వండి, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంతేగాని ధనం సంపాదించకుండా మనం పేదోళ్ళగా ఉండమన్నది దేవుని ఉద్దేశం కాదు. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నా. విచిత్రం ఏంటంటే ధనం ఎక్కువ అయ్యే కొంది
మనకు ఆందోళన కూడా ఎక్కువైద్ది, కాదంటారా? ఐ రైట్? ఎస్ ఆర్ నో? మీకు ఒక విషయం చూడండి, మీకు ధనం ఎక్కువయ్యే కొద్ది గుండె కొట్టుకోవటం వేగం అయ్యిద్ది. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం ఈ ధనాన్ని గురించి జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడో చూడండి. చూడండి ఏం చెప్తున్నాడో. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 558 పేజీ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ తేల్చేద్దాం ఈ ధనం గురించి, ఈ గోల ఏంటో చూద్దాం రండి. ధనం సంపాదించాలా వద్దా? ఇప్పటిదాకా మనకున్న సంశయాలు, ఇప్పుడు ఎంత ఉంటే అంత చాలని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది అయిన తర్వాత తీసారా? 5వ అధ్యాయం 10 చదువుతున్నాం చూడండి. 10, 11, 12. దెన్ చూడండి, ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. నిజమేనా కాదా? నువ్వు ఇప్పుడు మనం రాసాం, మాకు ఆర్థిక సమస్యలండి, మాకు డబ్బులుంటే ధనం ఉంటే మా సమస్యలన్నీ పోతాయి అన్నారా? ఇప్పుడు నిజమే, సమస్యలన్నీ పోతాయి అంటావు. నేనంటాను, దేవుడు ఒకవేళ నీకు విపరీతమైన ధనం ఇస్తే నీ సమస్యలు ఏం పోవు, నీ సమస్యలు ఇంకా ఏమైతే ఎక్కువ అవుతాయి. ఎలాగో చూడండి, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఒకవేళ నువ్వు ధనం సంపాదించే కొంది ఏమనిపించింది? ఇంకా చెప్పండి, ఇంకా సంపాదించాలి. ఎవరి కోసం? మనకి చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పలానోళ్ళు ఇంత సంపాదించారు, 100 కోట్లు ఉన్నాయి, ఇంకా సంపాదించే లోపు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని పేపర్లో వచ్చింది. చూసారా? నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇంత సంపాదించారు కదా, మళ్ళీ ఎందుకు సంపాదించాలి? రీసెంట్గా ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ని పట్టుకున్నారు. విత్ ఇన్ జస్ట్ 20 డేస్లో ఆయన రిటైర్డ్ అయిపోతాడు. 20 రోజులు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. అసలు ఏసీబీ వాళ్ళకి మతిపోయినంత పని అయింది. ఆ ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా బంగారమే, ఎక్కడ చూసినా డబ్బులే, ఎక్కడ చూసినా బంగారమే అండి. అసలు టీవీలో చూస్తుంటారు, పేపర్లో కూడా, ఇటువంటి పెద్ద ప్లాట్ఫామ్ మీద ఎంత ఎత్తు కుప్పబోసారు. అది ఎలా తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కాలేదంట. 100 కోట్లు సంపాదించేశాడు ఆయన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎట్ట దొరికాడు తెలుసా? అంత సంపాదించాడే, 20 రోజుల్లో రిటైర్డ్ అవుతాడు. ఎవరికో సంతకం పెట్టడానికి 20,000 అడిగాడంట. ఎంత అడిగాడు? ఆయన ఆస్తి ఏమో 3-4 కోట్లు ఉంది. ఎంత కావాలన్నాడు? దొంగ దొరికాడు 20,000 కోసం. నాకు అనిపించింది, అంత ఉందిగా 20,000 ఎందుకు? దప్పిక తీరదో. నిజంగా మనం దేవుణ్ణి కలిగి ఉన్న మనం, జీవిత సత్యాన్ని ఎరిగిన మనం, జీవితంలో ఏం కావాలో తెలుసుకున్న మనం ఎంత ధన్యులు. అందుకే యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు, ఇంతకన్నా ఏం కావాలి? మీరు ఆలోచించండి. ఆ తర్వాత వాక్యం చూడండి. ధనవంతులు సంగతి ఏంటో, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువ అవుదురు. మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఎక్కువ డబ్బులుంటే, ఎక్కువ ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే, మీ ఇంటికి వచ్చే బంధువులు కూడా ఎక్కువ మంది అవుతారు, కాదంటారా? అప్పుడు వరసలు కలుస్తాయి. దూర బంధువులు కూడా వచ్చి నీతో బంధురేకం కలిపి నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. అంటే వచ్చింది నీ కోసం కాదు, దేనికోసం? అందరూ చెప్పండి, దేనికోసం వచ్చారు? డబ్బుల కోసమే వచ్చారు వాళ్ళు. ధనం విచిత్రంగా తెలుసా మీకు? ధనవంతుడు చూసారా? ధనవంతుడు లాజరు స్టోరీని మనం నేర్చుకోబోతున్నాం. దానికి ముందు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి ఆస్తిపరుడు కదా, తండ్రి యొద్ద నుండి చిన్న కుమారుడు నా ఆస్తిని ఇచ్చేయి అని వెళ్ళాడు. ఆస్తి తీసుకొని వెళ్ళాడు. ఆస్తి ఉన్నంత కాలం స్నేహితులు ఉన్నారు. ఆస్తి పోయింది, స్నేహితులు ఒక్కొక్కళ్ళకి ఏమయ్యారు? వెళ్ళిపోయారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన చర్చిలో ఫస్ట్ సర్వీస్కి వస్తారు ఒకళ్ళు, వాళ్ళు ధనవంతులే. వాళ్ళు ఒకనప్పుడు ఎందుకో తెలియదు, ఆయన చాలా ప్రేమ గలవాడు. అయితే ఏమైందంటే చాలామందికి సహాయం చేశాడు. నాకు కూడా తెలుసు ఆ సంగతి. చాలా ధనవంతుడు ఆయన. చాలా పరిస్థితుల్లో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, పేదవాడిగా మారిపోయాడు. నాకు ఆ సంగతి తెలుసు. కొన్ని పరిస్థితులు నేను కూడా ఆయన ధైర్యపరిచాను. వాళ్ళ కూతురు వివాహం చేయాల్సి వచ్చింది. ఈయనకి చాలామంది డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే సొంత బంధువు కూడా వచ్చి అన్నాడంట, ఆ పాపకు కావాల్సిన ఆ కట్నం అదంతా నేను ఇస్తాను, మరి నువ్వు మిగతా ఖర్చు చూసుకో అన్నాడు. నాకు అనిపించింది, మా అమ్మకు బాగా తెలుసు ఆయన. ఆ టైంలో వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళు. ఆ టైంలో నాకు తెలిసి
చాలామందికి సహాయం చేశారు. ఒక్కొక్క సందర్భంలో నాకు బాగా గుర్తు, వాళ్ళు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేశారు. వాళ్ళు అప్పటి నుంచి నా తల్లిదండ్రుల దగ్గర నుంచి మా చర్చికే వచ్చేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు తర్వాత చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన వాళ్ళ పాపకి వివాహం చేయాల్సి వచ్చింది. అయితే ఏంటో తెలుసా, రేపు వివాహం అనగా వాళ్ళ సొంత బంధువు అండి, వీళ్ళ ద్వారా మేలు పొందిన ఆయన ఫోన్ చేసి అన్నాడంట, మీకు ఇద్దాం అనుకున్నాను డబ్బులు, కానీ నాకు అందలేదు, మీరు వేరే చోట చూసుకోమన్నాడంట. 8 లక్షల రూపాయలు ఇస్తానని ఎక్కడ చూసుకోమన్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆయనకి ఎలా ఉంటుందో. మీరు ఒక్కసారి ఆలోచించండి. 8 lakhs ఇస్తానని ఇవ్వలేకపోతున్నాను, క్షమించు, వేరే చోట చూసుకోమంటే ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారా? అసలు ఇంకా వాళ్ళ పరిస్థితి అసలు ఎంత కష్టం అనిపించిందంటే నాకు భలే బాధ అనిపించింది. నాకు ఫోన్ చేశారు, నేనేం చేయగలను, మనం 8 లక్షలు ఎక్కడ తెచ్చివ్వగలం? వెంటనే నాకు స్ట్రైక్ అయింది. స్ట్రైట్ వే బ్యాంకుకి వెళ్ళాను నేను. ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్, అప్పటికే లోన్ తీసుకొని ఉన్నాడు ఆయన. అప్పటికే మన చర్చికి వచ్చే ఇప్పుడు ఆమె రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. స్ట్రైట్ ఆమె దగ్గరికి వెళ్ళాను నేను. ఆమెకు చెప్పాను, సిస్టర్ ఇది పరిస్థితి, నేను షూరిటీ, కొంచెం హెల్ప్ చేయాలి మీరు. ఆమె ఎగెనెస్ట్ రూల్స్, చేయకూడదేమో అని ఆమె అడుగు ముందుకేసింది. నేను నా భార్య ఇద్దరు సంతకం పెట్టాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ 10 లక్షలు తీసుకొని దగ్గరుండి నేనే వివాహం జరిపించా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకం తీరేది ఎంతకంటే డబ్బున్నప్పుడు నీ దగ్గరికి వస్తారు, ఆస్తి ఎక్కువైన ఎడల భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు. అసలు ఆశ్చర్యకరం విషయం ఏంటి తెలుసా మీకు? వివాహం అయింది, వాళ్ళ ఇంటికి వచ్చిన అల్లుడు నిజంగా దేవుడు తీసుకొచ్చిన వ్యక్తి. 3వ రోజో 4వ రోజో అనుకుంటా, నాకు బాగా గుర్తు, ఇంటికి వచ్చాడు. ఆ 10 లక్షలు తీసుకొని ఇంటికి వచ్చాడు నా దగ్గరికి. డాక్టర్ గారు, మీరు చేసిన సహాయం నిజంగా దేవుని బిడ్డలు కాబట్టి మీరు చేయగలిగారు. లెట్ us గో టు బ్యాంక్కి వెళ్దామండి, కట్టేద్దాం. నాకు అనిపించింది దేవుడు ఎంత మంచి వ్యక్తి నా ఇంటికి నడిపించాడు. అప్పు 4వ రోజే అండి ఆ వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన కట్నాన్ని తిరిగి అతను తీసుకెళ్ళి కట్టాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకం ధనం వెంట పడుతుంది. నువ్వు నిజంగా దేవుని నమ్మితే ఆ లోకం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈరోజు నీకు ఎవరు కావాలో ఆలోచించు. లోకం కావాలా, ధనం కావాలా, క్రీస్తు కావాలా? ఈ వాక్య భాగంలో ధనవంతులంట ఆస్తి ఎక్కువైన ఎడల ఏంటంట ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా అన్నాడు. తర్వాత చక్కగా చూడండి, కనులారా చూచుటకే కాక ఆస్తి పరునకు తన ఆస్తి వలన ప్రయోజనమేమి? ఏంటంటే ఈ ధనం వల్ల ఉపయోగం ఏంటి? చూసుకోవడానికే. నేను ఒక చోటకి నైట్, అక్కడికి మన పర్మిషను నైట్ 11 వాక్యం వింటారు వాళ్ళు. వాళ్ళకి ఆ ఏరియాకి పరిమితులు లేవు, కనీసం బైబిల్ పట్టుకొని వెళ్ళకూడదు అక్కడికి. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది బైబిల్, ఒక ప్లేస్ ఉంది అక్కడంతా. కనీసం ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఆ క్వార్టర్స్లో ఉన్నారు. సరే, మన చర్చికి వస్తారు వాళ్ళు, అయితే రహస్యంగా వస్తారు అక్కడికి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నైట్ 11కి వెళ్తా. అక్కడ ఉన్న జనంలో 30 మంది దేవుని నమ్ముకున్నారు, కానీ బయటికి రాలేరు వాళ్ళు. సరే, వాళ్ళు ఒక చోట ఉండాలి. వాళ్ళు ఫోన్ చేస్తారు అంటే వాళ్ళ ఆ క్వార్టర్స్లో ఆ స్ట్రీట్ ముందు ఎవరు తిరగకూడదు అంటే చూస్తారుగా, ఎవరు వస్తున్నారు అక్కడ చూస్తారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని. వాళ్ళు ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు తొందరగా వచ్చేయండి అని. సరే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పక్క స్ట్రీట్లో ఒక ఆయన రాత్రిపూట తిరుగుతూ ఉంటాడు. నేను చాలాసార్లు చూసి ఆ ఇంట్లో వాళ్ళని అడిగా, ఈయనేంటి ఏడే తిరుగుతూ ఉంటాడంటే, ఈ క్వార్టర్స్లో అందరికన్నా ధనం ఉంది ఆయనకే అన్నారు. ఏంటి అందరికన్నా ఎందుకు తిరుగుతున్నాడు? నిద్రపోడు సార్, ఆయనకు అనుమానం. రోజు ఇంటి చుట్టూ తిరుగుతాడంట. దేనికోసం? దొంగ వస్తాడేమో. ఇప్పుడు చెప్పండి, దాని కింద ఇంకొక మాటను చూడండి, చక్కగా రాయబడ్డది. 12వ వచనం, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖనిద్ర అందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర. చెప్పండి, డబ్బులు ఎక్కువ ఉంటే ఏమి రాదు? ఇంకా ఎక్కువ చెప్పండి, డబ్బులు ఎక్కువ ఉంటే ఏమి రాదు? మీకు నిద్ర కావాలా, డబ్బులు కావాలా? తేల్చేయండి ఇప్పుడే. నిద్ర డబ్బులా? నిద్రే. అయితే మీకు డబ్బులు వద్దు.
ఇది జ్ఞాని రీసెర్చ్ చేసి రాశాడు. ఎంత గొప్పగా రాశాడు. మనం చాలాసార్లు ఊరికే అనుకుంటాం ధనం 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 అని. ధనం వద్దు. ఈ వాక్య భాగంలో ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. ధనం ఉంది, ఖర్చు పెడుతున్నాడు, సుఖపడుతున్నాడు. అయితే ఆ పక్కనే పేదవాడు ఉన్నాడు లాజరు. ఏ రోజు అతనికి సహాయం చేయలేదు, ఏ రోజు ఆదరించలేదు, ఏ రోజు తను చేయగలడు, తనకున్న ధనాన్ని బట్టి ఆ వ్యక్తికి సహాయం చేయగలడు. అయితే ప్రతిదినం ఇందాక చెప్పాను, ధనం దేవుని మర్చిపోయేటట్టు చేస్తుంది. వీళ్ళు వేస్తున్నాడు ఊదా రంగు వస్త్రాలు, కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటున్నాడు. వేసిన డ్రెస్ వేయటల్లా, వండిన వంటకం వంటల్లా. ఇంట్లో విపరీతంగా పనోళ్ళు ఉన్నారు. వాడు అనుకున్నాడు జీవితం అంటే ఎంజాయ్. ఎంత ఎంజాయ్ చేసినా పక్కనే ఉన్నాడు కదా. కనీసం ఇప్పుడు ఈ ధనవంతుడు పక్కనున్న ఒక పేదోడికి ఎదురే ఉన్నాడు, ఇంటి వాకిటే పడి ఉన్నాడు. వాడికి సహాయం చేయొచ్చా, చేయలేమా? అసలు అలాంటి లాజర్లని ఎంతమందిని ఆదరించవచ్చో ఈ ధనవంతుడు. కానీ కనీసం పక్కన లాజర్ని కూడా ఆదరించలేదు. ఒక దినాన పాపం కురుపులతో బాధలతో వేదన అనిపించిన లాజరు చనిపోయాడు. దిక్కులేని వాడిగా. అతని బంధువులు ఎవరు లేరు, స్నేహితులు ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. పాపం అదే పరిస్థితుల్లో చనిపోయాడు. ముందు లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాను. అందరు చెప్పండి, ధనవంతుడు కూడా. అంటే ధనవంతుడు కూడా ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ధనవంతుడు కూడా చనిపోతాను. లిబియా దేశాన్ని ఉక్కు పాదాల కింద నలిపివేసిన గడాఫీ అనే డిక్టేటర్ నియంత అసలు సుదీర్ఘమైన సంవత్సరాలు లిబియా దేశాన్ని ఆక్యుపై చేసేసాడు. లిబియా దేశాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలలో ఇప్పుడు అన్ని దేశాలలో అన్ని దేశాల్లో ఉంటారు. మన భారతీయులు నువ్వు ఏ దేశం వెళ్ళినా, రష్యా వెళ్ళినా ఉంటారు, అమెరికా వెళ్ళినా ఉంటారు, ఫ్రాన్స్ వెళ్ళినా ఉంటారు, జర్మనీ, అన్ని దేశాల్లో ఉంటారు. కానీ లిబియా వాళ్ళు ఏ దేశంలో ఉండరు. ఏ దేశానికి వెళ్ళనివాడు. కంట్రీ అరెస్ట్ చేశాడు. లిబియా దేశాన్ని ఆక్యుపై చేశాడు భయంకరుడు గడాఫీ. తెలుసా? ఆయన చివరికి దేశం ఆయన మీద తిరగబడింది. ఆయన సంపాదించిన బంగారం ప్రపంచంలో ఎవరు సంపాదించలా. ఒక సముద్రపు ఒడ్డున ఒక క్వార్టర్ బంగారంతో కట్టాడు. అంత ధనవంతుడు ఆయన. ఎంత బంగారం ఉందో ఆయనకే తెలియదు. ఆయన్ని ప్రజలు తిరగబడి పట్టుకున్నారు. కింద బంకర్లో దాగితే బయట తీసుకొచ్చారు ఆయన్ని కొట్టి చంపాలన్న ఉద్దేశం ప్రజలు, తిరుగుబాటుదారులు. ఆయన్ని కొడతంటే ఏమన్నాడు తెలుసా? నేను దాచిన బంగారం ఉంది, ఆ బంగారం అంతా మీకు ఇస్తా, నన్ను చంపకండి అన్నాడు. నేను దాచిన బంగారం అంతా మీకు ఇస్తాను, నన్ను చంపొద్దు. ఇవే మాటలు పలికాడు. తుపాకీ తిప్పి కొట్టి చంపేశారు. ఒక మాట చెప్పమంటారా? ఆయన బంగారం ఆయన్ని రక్షించిందా? అస్థిరమైన ధనము యందు నమ్మికుంచుక. ధనవంతుడు తన ధన సమృద్ధి చేత ఏం పట్టదో? నిద్ర పట్టదు. బీరువాలో దాచిపెడతాడు బంగారం, బీరువాలో దాచిపెడతాడు ధనం, తాళం వేస్తాడు, దిండి కింద పెట్టుకుంటాడు. చిన్న అలికిడైన ఉలిక్కి పడిలేస్తాడు దొంగ వచ్చాడని. తెల్లవార్లు దొంగలు గొడవే ఈడికి. మిగతా వాళ్ళేమో హాయిగా పడుకుంటే ఈడేమో ఏ అలికిడైనా, కుక్కరిసినా భయమే, పిల్లరిసినా భయమే, తలుపు కిర్రన్నా భయమే. ఎందుకండి? ఇప్పుడు చెప్పండి. ధనవంతుడు తన సమృద్ధి చేత ఇద్దరు చనిపోయారు. అయితే పేదవాడైన లాజరు తన నమ్మిక చొప్పున, విశ్వాసాన్ని చొప్పున దేవుని యొద్దకు వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు, అతడు కోరుకున్న స్థలానికి వెళ్ళాడు. అయితే ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి బాధపడుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు. లాజరు అయితే దేవునికి ఇష్టంగా బ్రతికాడు. జీవితం నీ ఇష్టంగా బ్రతకడానికి కాదు కదా, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. వాక్యంలో రాయబడ్డది, వాడంట ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. అంటే ఒక దినం దేవుందని, ఆ దినం పరిశుద్ధంగా బ్రతకాలని కూడా లేదు. వాడు తన శరీరం దేవుని ఆలయం, దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదనియు
నువ్వు ఎరగవా అంటున్నాడు. ఎవడైతే దేవుడు ఆలయాన్ని పాడు చేస్తాడో, ఈ శరీరాన్ని పాడు చేస్తాడో, ఈ శరీరాన్ని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. వీడి లోపాలు చూడండి. తన ధనం చేత ఎదుటివాడికి మేలు చేయలేని ధనం. రెండోది, దేవుని దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేదు. ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి, మహింపరచలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మేలైనది చేయకపోతే నీకు పాపం కలుగుతుందని. వీడు నిజంగా మేలు చేయొచ్చు, లాజర్ని ఆదరించవచ్చు, లాజర్ని లేవనెత్తచ్చు, లాజర్కి అన్నం పెట్టచ్చు, లాజర్కి బాగు చేయొచ్చు, లాజర్కి సహాయం చేయొచ్చు. చేశాడా? ఈరోజు పాపం ఏంటో తెలుసా? మేలైనది నువ్వు చేయకపోతే పాపం. ఇప్పుడు చెప్పండి, ఒక మాట తెలుసా? భూమి మీద ధనవంతుడు అబ్రహాము ఏమంటున్నాడో చూడండి. అయ్యా, లాజర్ను పంపించు, దప్పికైపోతుంది అన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆ లాజర్ని ఏమన్నా పలకరించాడా? చూసారా? ఇప్పుడేమంటున్నాడు? లాజర్ని పంపించు, బాగా దప్పికవుతుంది అన్నప్పుడు అతనికి అద్భుతమైన జవాబు చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు అంటున్నాడు. చూడండి 25వ వచనం, 25, 16, 20. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించదు. ఇప్పుడు అర్థమైందా? జీవితం మన ఇష్టం వచ్చినాడు సారంగా జీవించడం కాదు. ఎవరిష్టంగా బ్రతకాలి? దేవుని ఇష్టంగా బ్రతకాలి. ఈరోజు వాక్యం అంటే జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ, మనం ఎవరిష్టంగా బ్రతుకుతున్నాం? నీ ఇష్టంగా ధనం ఏం చేసిద్ది తెలుసా? మన ఇష్టంగా బ్రతికేటట్టు చేసిద్ది. అందుకే అస్థిరమైన ధనము యందు మనం నమ్మిక ఉంచకుండా, విచిత్రం ఏంటంటే వీడి పేరు కూడా రాయలే బైబిల్ గ్రంథంలో. మొదట సమకూర్చుకున్నాడు వాడు, ఏది తీసుకోకుండా చచ్చిపోయాడు. రెండో వాడు ఖర్చు చేశాడు, విపరీతమైన ఆస్తి, వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. కానీ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. వీడు వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వీరి పేరు కూడా రాయబడలేదు. మూడో ధనవంతుడు ఉన్నాడు, చూద్దాం రండి. మూడో ధనవంతుడు 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం. ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు చూడండి. ఈ ధనవంతుడు ఎవరంటే 18 నుంచి 18 చదువుతున్నాను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవం వారసుడకు నేనేమి చేయవాలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలిద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కదా. వీడెవరండి? మూడో ధనవంతుడు, మిగుల ఆస్తి గల ధనవంతుడు. వీడు అధికారి. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం ఎంతో అంత ఉద్యోగం. యవ్వనుడు, వీడు చూడండి, యవ్వనుడు, అధికారి, మిగుల ఆస్తి కలిగిన వాడు. ఒక దినాన ఏమో తెలీదు, వీడికి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అరే, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? లేదు, నేను ఖచ్చితంగా ఒక దినాన్ని చనిపోతే నేను పరలోకం చేరాలి. కాబట్టి నేను పరలోకం చేరాలంటే ఈ సమస్యకు ఎలా వెళ్ళాలి, ఈ సమస్యకు పరిష్కారం ఎవరని ఉన్నపాటున పరిగెత్తుకుంటూ ఏసై దగ్గరికి వెళ్ళాడు. ఏసై దగ్గరికి వెళ్ళి రోడ్డు మీదే మోకరించి, ఏసయ్య, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నాడు. పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలన్నప్పుడు ఏసయ్య వాడితో చాలా ముచ్చటించాడు. ఇదిగో, నీ తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అంటే ఆడన్నాడు ఆ ధనవంతుడు, ప్రభువా, బోధకుడా, ఇవి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఇవన్నీ నేను ఫాలో అవుతానే ఉన్నా అన్నాడు. ఇవన్నీ తెలుసు కదా నాకు, ఇది చిన్నతనం నుండి నేను అనుసరిస్తూనే ఉన్నాను అన్నప్పుడు యేసయ్య అన్నాడు, అయితే వెరీ గుడ్, నువ్వు చాలా మంచోళ్ళలా ఉన్నావు. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను. యేసయ్య ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి తర్వాత పేదలకిచ్చి వచ్చి నన్ను అన్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళాల్సింది ఎక్కడికి? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని. ఇప్పుడు సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. వాడి ప్రశ్నకు ఎవరైతే జవాబు చెప్పగలరో సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. బాగానే మాట్లాడాడు. యేసయ్య సూటిగా స్పష్టంగా వాడికి జవాబు చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను. ఇప్పుడు ప్రశ్న జాగ్రత్త వినండి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. అందరూ చెప్పండి, నీ ధనం ఎక్కడ ఉంటుందో ఇప్పుడు నీ హృదయం అక్కడ ఉంటుంది. డౌట్ అయితే ఏది లేదు. నీ హృదయం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు వీడు ధనం మిగులు ఆస్తి ఇంటి దగ్గర ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చాడు.
ఇంతకీ ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసైకి ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి కదా. ఇప్పుడు హృదయాన్ని ఆడబెట్టొచ్చాడు, వీడు ఇంట్లో పెట్టొచ్చాడు బీరువాలో. ఆస్తి మీద హృదయాన్ని పెట్టి, అందుకే వీడు ఏసై అన్నాడు నీ ఆస్తి నమ్మి. అంటే అర్థం ఏంటో తెలుసా? వీడు ఏసై దగ్గరికి వచ్చాడు కానీ పరిపూర్ణంగా రాలేదు. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై చెప్పినట్టు వినాలి. ఏసై దగ్గరికి వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, కానీ సరైన నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు వినండి, ఏసై అన్నాడు నీ ఆస్తిని అమ్మేసాయి, నీకు కావాల్సిన పరలోకమేగా, నేను ఇస్తా, నన్ను వెంబడించు, పరలోకానికి తీసుకుపోతా. నీకు కావాల్సిన పరలోకమే కదా, అయితే నీకు అడ్డుగా ఉంది, నీకు ఇంకొకటి కొదువుగా ఉంది, ఆస్తి నిన్ను పట్టుకుంది, ఆస్తి నిన్ను బంధించింది, సంపూర్తిగా నన్ను వెంబడించకుండా ఆస్తి వెనక్కలాగుతుంది, కాబట్టి ఆస్తికి నీకున్న సంబంధాన్ని తెంచేసుకో, ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు వీడు? తొందరగా ఇంటికి వెళ్ళి ఏం అమ్మేయాలి లేదా? కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ముఖము చిన్నబుచ్చుకొని. ఇప్పుడు వాడికి నచ్చిందా ఈ జవాబు? ఏమి నచ్చి ఉంటుంది? ఏసై ఏం చెప్పుంటే బాగుండేది మీరు చెప్పండి? నీ ఆస్తిని జాగ్రత్తగా దాచుకొని, లేకపోతే ధనం ఉంటే బంగారం కొనుక్కొని బంగారు రూపంలో మార్చి, లేకపోతే రియల్ ఎస్టేట్స్ ఉన్నాయిగా ఇప్పుడు, స్థలాలు కొని. అంటే వీడికి అమ్మటం ఇష్టంలా, ఏమిష్టం? కొనటం ఇష్టం. నిజంగా ఆలోచించండి, వాడికి ఇష్టం లేదు ఈ మాట. వాడు వినండి, పరలోక రాజ్యాన్ని వదిలేశాడు కానీ దేన్ని వదలలేకపోయాడు? ధనాన్ని. చూసారా? అందుకే యేసయ్య చెప్పాడు ధనవంతుడు తన ఆస్తిని వదలలేడు. అసలు ధనంతో ముడి పడితే ఇంకంతే. అందుకే ఒకవేళ ధనం పెరుగుతుందనుకోండి, దాన్ని అక్కడే ఉంచాలి. దాన్ని ధనము మంచి దాసుడు, మంచి దాసుడితో పని చేయించుకోవాలి. అందరూ చెప్పండి, మంచి దాసుడితో ఏం చేయించుకోవాలి? పని చేయించుకోవాలి. కానీ వాడు చెడ్డ యజమాని మన నెత్తి మీద కూర్చుంటే వాడే మనల్ని పరిపాలన చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ధనాన్ని నువ్వు పరిపాలన చేయాలా, ధనం మనల్ని పరిపాలన చేయాలా? ఎవరెవరిని పరిపాలన చేయాలమ్మా? మనమే ధనాన్ని పరిపాలన చేయాలి. గుడ్. పరిపాలన చేయాలంటే ధనానికి ఇవ్వాల్సిన స్థలం ఎక్కడా? చెప్పండి, ఎక్కడ? అపోస్తుల పాదాల దగ్గర ఏం పెట్టారు? ధనాన్ని పెట్టారంటే ధనం యొక్క స్థానం అది. వింటున్నారా? మూడో ధనవంతుడు వచ్చాడు, విన్నాడు, నచ్చలేదు, వెళ్ళిపోయాడు. ఇంతకీ ఒక మాట, 99 మెట్లు ఎక్కాడు. ఒక్క మెట్టు ఎక్కితే, ఆస్తి నమ్మి ఏసైని వెంబడిస్తే ఆ మెట్టు కూడా ఎక్కి ఎక్కడ చేరేవాడు? పరలోకం. ఒక విషాదకరమైన సంఘటన, ఏసై దగ్గరికి వచ్చి మాట్లాడి జవాబు పొంది పరలోక రాజ్యాన్ని వదిలించుకొని వెళ్ళిపోయాడు వీడు. ధనం చూసారు ఏం చేసిద్దో? అందుకే నిజంగా ధనము లేని మనం ధన్యులం. ఏసై ఒక మంచి మాట చెప్పాడు, బీదలైన మీరు, అందరూ చెప్పండి అమ్మా, బీదలైన మీరు కదా, బీదలైన మీరు. కాబట్టి మూడో ధనవంతుడు వెళ్ళిపోయాడు, వీడి పేరు రాయలా. మొట్టమొదటి ధనవంతుడు పేరు లేదు, దెన్ తర్వాత రెండో ధనవంతుడు పేరు లేదు, మూడో ధనవంతుడు. మొట్టమొదటి ధనవంతుడు ఏమనుకున్నావు? సమకూర్చుకున్నవాడు, ఆడి పేరు లేదు. రెండోవాడు ఎవరండి? సుఖపడు, ప్రతిదినం సుఖపడు ధనవంతుడు పేరు లేదు. మూడోది మిగుల ఆస్తి. ఇక్కడ వినండి, ఏంటంటే వీడి ఆస్తి ఏంటి? ఆస్తి పరుడే కాదు, ఏ ఆస్తి? కాబట్టి మిగులు ఆస్తి పరుడుకు మిగులు దిగులు, మిగులు చింత, మిగులు బాధ. అందుకే తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చివరిగా 4వ ధనవంతుడి దగ్గరికి వద్దాం. వింటున్నారా? లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. ఒక్కడి పేరు రాశాడు దేవుడు బైబిల్ గ్రంథంలో, ఒకే ఒక్క ధనవంతుడి పేరు. ఈ నలుగురిలో లూకాసు వార్త 19 మొదటి 10 వచనాలు. ఆయన సంచరించి చెరుకు పట్టణం ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరోనూ చూడగలను కానీ పొట్టివాడని జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు ఏసు ఆ త్రోవను రానయుండిని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దన అన్యాయంగా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతును ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
4వ ధనవంతుడు ఎవరండి ఈయన? అన్యాయపు సిరిని సంపాదించిన ధనవంతుడు. ఆయన పేరు ఏం పేరు? జక్కయ్య. విచిత్రం ఏంటో తెలుసా? మొదటి 3 పేర్లు లేవు. సమకూర్చుకున్న ధనవంతుడు పేరు లేదు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్న ధనవంతుడి పేరు లేదు, మిగులు ఆస్తి సంపాదించుకున్న అన్యాయం మిగులు ఆస్తి సంపాదించుకున్న అధికారి అయిన ధనవంతుడి పేరు లేదు. కానీ ఒకే ఒక ధనవంతుడి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఎవరండి? జక్కయ్య. అన్యాయపు సిరిని సంపాదించిన జక్కయ్య. మీ అందరికీ తెలుసు ఈయన గురించి. ఇతడు ఒకటి కట్టాలి, ఒకటి వసూలు చేయాలైతే ఎక్కువ వసూలు చేశాడు. కట్టాల్సింది ఒకటి, ఈయన వసూలు చేసింది ఒకటి. యూదుడై ఉండి రోమీల కింద పనిచేశారు కాబట్టి యూదులు రోమీల కింద పనిచేయరు. ఒకవేళ రోమీల కింద పనిచేస్తే అతనిని పాపిగా లెక్క పెడతారు. జక్కయ్య ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ఇతడు పన్నులు చేసేవాళ్ళు చాలా మందికి అధికారి. అర్థమైందా? ఈ జక్కయ్య వినండి, ఒక దినాన ఎక్కువ ధనం ఉంది ఈయన దగ్గర కూడా. ఒక దినాన ఈయనకి మంచి ఆశ కలిగింది, ఏసి ఎవరో చూద్దామని. నిజంగా ఎంత మంచి ఆశ! నిజంగా ధనవంతులకి ఈ ఆశ రావడం ఎంత మంచిదో కదా. నిజంగా ధనవంతులు లోకంలో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ధనవంతులు వాళ్ళ పనులు తీరిక లేకుండా ఉంటాయి. ఇంకా సంపాదించాలి, ఇంకా దాచిపెట్టాలి, ఇంకా ఇంకా ఇంకా. దేని గురించి అంటే వాళ్ళ ఆరాటం అంతా ధనం గురించే. కానీ ఈ ధనాన్ని సంపాదించిన జక్కయ్య యేసును చూద్దాం అనుకున్నాడు. ఎందుకు వచ్చింది ఆలోచన? ఎక్కడ చూసినా యేసుని గురించే వింటున్నారు, ఎక్కడ గురించిన యేసయ్య మాటలే. యేసయ్య వచ్చాడు పలానా చోటకి. ఆయన కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడు, ఆయన ఎవరో. ఆయన గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, ఆయన ఎవరో. ఆయన చనిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నారు, ఆయన ఎవరో. చూద్దాం, నేను చూద్దాం అన్న ఆశ జక్కయ్యని తొందర చేసింది. ఆ ఆశ జక్కయ్యని బలవంతం చేసింది. అందుకే యేసయ్య ఏ స్థలానికి వస్తాడో ముందుగా పరిగెత్తి, పొట్టివాడు కదా, చాలా పొట్టాడు, శారీరకంగా పొట్టాడు, పరిగెత్తుకుంటా ఎవరు చూడకుండా యేసయ్య రాకముందే ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కి ఆకుల్లో కూర్చున్నాడు. ఎందుకంటే చెట్టు మీద ఆకుల్లో కూర్చొని యేసయ్య దారిలో వెళ్తుంటే ఆకుల్లో కూడా చూద్దాం, ఆయన్ని చూస్తే చాలు, పని అయిపోద్ది అనుకున్నాడు. అయితే జక్కయ్య ఆలోచించింది ఒకటి, హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. తిన్నగా దారిలో వచ్చి తిన్నగా ఈ చెట్టు దగ్గర నిలబడి కన్ను పైకెత్తి పేరు పెట్టి పిలవగానే గుండె ఆగినంత పని అయింది. ఎవరికి? ఎందుకు? చెట్టు మీద ఎక్కిన సంగతి, ఆకుల్లో ఉన్న సంగతి ఎవడు చూడలేదు. పైగా ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను యేసయ్య పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యకి ఎంత ఆశ్చర్యం ఉంటుంది. పైగా అంటున్నాడు, జక్కయ్య. పరిచయం ఉన్నలాగా. ఇంతకుముందు జక్కయ్య యేసయ్య ఎప్పుడైనా కలుసుకున్నారా? కానీ జక్కయ్య పేరు యేసయ్యకి ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉందా? అందరిని ఎరిగి ఉన్నాడు ఆయన. ఈరోజు మన పేర్లన్నీ దేవునికి బాగా తెలుసు. కీర్తనకారుడు, ప్రభువా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆకాశముకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, పాతాళమందు పండుకున్నా నువ్వు అక్కడున్నావు. మన గురించి అంతా తెలుసు ఆయనకి. మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. అందరూ చెప్పండి, పేరు పెట్టి. మన పేర్లన్నీ ఆయనకి బాగా తెలుసు. మన పేర్లన్నీ బాగా తెలుసు. వింటున్నారా? మన పేర్లన్నీ బాగా తెలుసు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసింది అనగానే బైబిల్ గ్రంథంలో రాయబడింది, జక్కయ్య ఆనందానికి అవదలేవు. జక్కయ్య గుండె లవిసిపోయినాయి. అంత గొప్ప దేవుడు జక్కయ్య కోసం ఆగి తల పైకెత్తి నువ్వు త్వరగా దిగు అని జక్కయ్య కొరకు యేసయ్య నిలబడ్డాడు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, హృదయ వాంఛలు తీర్చే దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు, హృదయ పరిశోధకుడు యెహోవా అయిన దేవుడు జక్కయ్య కొరకు నిలబడిపోయాడు. ఊరేగింపు ఆగిపోయింది, ప్రజలందరూ అయిపోయారు. అంతెత్తున జక్కయ్య త్వరగా దిగేశాడు. యేసయ్య పిలుపు అందుకున్నాడు. వ్యక్తిగతంగా యేసయ్య పిలుస్తున్నాడు జక్కయ్యని. త్వరగా దిగి యేసును చేర్చుకునేను. నేడు నేను నీ ఇంట ఉండవలసింది. జక్కయ్య మీ ఇంట్లో ఉంటాను, స్థలం ఇస్తావా? మీ ఇంటికి వస్తాను, తీసుకుపోతావా? మీ ఇంట్లో నీతో ఉంటాను, ఇష్టపడతావా అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి యేసును చేర్చుకున్నారు. జనం అందరూ ఇదేంది, ఈయన దేవుడు కదా, ఆ జక్కయ్య మంచోడు కాదు కదా, అన్యాయంగా అతను మోసగాడు కదా, అంతా అన్యాయంగా వసూలు చేస్తాడు కదా, యేసయ్య వచ్చింది పాపుల కోసం, ఇదేంది పాపైన మనిషితో పోతున్నాడు అనుకున్నారు అందరూ. యేసయ్య జక్కయ్యతో కలిసి జక్కయ్య యేసయ్యని తన ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. అందరూ చెప్పండి, జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు యేసయ్య వెళ్తున్నాడు. యేసయ్య వెళ్ళాడు జక్కయ్య. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉండదో చెప్పండి. ఒకనప్పుడు ఆ ఇంట్లో దొంగ లెక్కలో అందులో అన్యాయపు సిరిని సంపాదించేవాళ్ళు, దాని నిండా పాపమే. ఆ ఇంటి నిండా ఆ ఇంట్లోకి యేసయ్య వెళ్ళాడు. ఇంక పాపం ఎందుకు ఉంటుంది?
జక్కయ్య ఇల్లే మారిపోయింది. జక్కయ్య ఇంట్లో యేసయ్య ఉన్నాడు. యేసయ్య వాక్యం చెప్తున్నాడు. అసలు జక్కయ్య లేచి నిలబడి, అందరూ ఉన్నారు ఆడ, ఒకసారి ఆలోచించండి, లేచి నిలబడి అంటున్నాడు జక్కయ్య, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా. ఎవరు చెప్పారు ఈమెని? యేసయ్య చెప్పాడా? యేసయ్య చెప్పలేదు. యేసయ్య ఏ ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి జీవితం మారిపోద్ది. కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొక్క ముఖంలో, నీ వెలుగులో మా హృదయ రహస్యాలు కనిపిస్తున్నాయి. వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగింది. యేసయ్య ముఖ వెలుగు, యేసయ్య ప్రత్యక్షత మన గుండెల్ని చీల్చివేస్తాయి. మన హృదయంలో ఉన్న పాపం బయటపడుతుంది. జక్కయ్య లేచి నిలబడి అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా. నేను ఎవరి దగ్గరంగా అన్యాయంగా తీసుకుంటే ఎన్నంతలు ఇస్తా? నా ఆస్తి ఏం వద్దు బ్రవ్వా, నాకేం వద్దు, ఈ ఆస్తి వద్దు. ఇప్పటిదాకా ఆస్తే సర్వస్వం అనుకున్నాను, ఆస్తే జీవితం అనుకున్నాను, ఆస్తి ఉంటే అన్నీ అనుకున్నాను. నువ్వు నా ఇంట్లోకి వచ్చిన తర్వాతే తెలిసింది ఆస్తులు నీతో సాటి రావని. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆస్తి అంతా పనిచేశాడు, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే 4 గంటలు చెల్లించాడు, అన్యాయపు ఆస్తిని బయటికి పంపించేశాడు. ఇప్పుడు జక్కయ్య దగ్గర ఏమీ లేదు, కానీ జక్కయ్య ఒకరిని సంపాదించుకున్నాడు. ఎవరిని? యేసును సంపాదించుకున్నాడు. అందుకే యేసయ్య ఈ పరిశుద్ధ గ్రంథంలో తన పేరు రాయించాడు. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. జక్కయ్య పేరు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ 4 ధనవంతుల్లో జక్కయ్య పేరు మాత్రమే రాయబడ్డది. మొదటి ధనవంతుడు అడ్రస్ లేడు, రెండో ధనవంతుడు అడ్రస్ లేడు, మూడో ధనవంతుడు అడ్రస్ లేడు, కానీ ఒకే ఒక్క ధనవంతుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య, దేని కొరకు నీ పోరాటం? దేని కొరకు నీ ఆరాటం? దేన్ని సంపాదించడం కొరకు? ఒకవేళ సంపాదించిన తర్వాత వాటిని అనుభవిస్తాను అనుకుంటున్నావా? విపరీతమైన ధనం, విపరీతమైన ఆస్తి, విపరీతంగా నువ్వు ఐశ్వర్యం ఉంటే సంతోషంగా ఉంటాననుకుంటున్నావా? ప్రతి 100 మందిలో 22 మంది పైగా ధనవంతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు వారి జీవితంలో ధనం లేదనే ఉంది, కానీ ఆ ధనం వారికి అక్కడికి రాలేదు. కాబట్టి ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. ఈరోజు ఏ ధనవంతుడిలాగానో ఉండడానికి ఇష్టపడుతున్నావు? సమకూర్చుకునేవాడు లేడే? రెండోవాడు ఎవరు? ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు లేడే? బిగుల ఆస్తి కలిగిన అధికారి అయిన ధనవంతుడు లేడే? కానీ ఒకే ఒక్క ధనవంతుడు మనతో తన ఆస్తిని వదిలించుకొని క్రీస్తును సంపాదించుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, పొట్టి జక్కయ్య ఆస్తి ఎవరు? యేసయ్య. అందరూ చెప్పండి, పొట్టి జక్కయ్య ఆస్తి ఏంటి? ఇప్పుడు యేసయ్య. ఎవరిని సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించిన పౌలు అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా క్రీస్తును సంపాదించుకున్నాను. అందరూ చెప్పండి, ఎవరిని సంపాదించుకున్నావు? ఈరోజు ఎవరిని సంపాదించుకుంటున్నావు చెప్పండి. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక ఆర్ఫన్ హోమ్ ఉంది, ఒక ఆర్ఫనేజ్ ఉంది. ఆ ఫాదర్ వాళ్ళందరినీ పోషిస్తున్నాడు. 30 మంది పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలను పోషిస్తున్నాడు ఆయన వేరే ప్రాంతానికి సేవకు వెళ్తూ, సువార్త కూడికలకు వెళ్తూ, అక్కడున్న పని వాళ్ళకి ఈ 30 మంది అనాథలను అప్పగించి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను 10 రోజుల్లో ఈ సువార్త కూడికలు ముగించుకొని వస్తాను అనే బాధ్యతలు అప్పగించి పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళతో చెప్పాడు, నేను చాలా దూరం వెళ్తున్నాను, క్రమంగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అని వాళ్ళకి ఒక ప్రామిస్ చేశాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు మీ అందరికీ చాలా బొమ్మలు తీసుకొస్తాను, మీ అందరికీ బహుమానాలు తీసుకొస్తానని. పిల్లలు కదా, పిల్లలకి చాలా ఇష్టం బొమ్మలు అంటే, బహుమానాలు అంటే చాలా ఇష్టం. అందరూ సంతోషపడుతున్నారు, రోజు ఎదురు చూస్తున్నారు. ఉదయం సాయంత్రం ఆ రోజు రానే వచ్చింది. ఆ ఫాదర్ వస్తా నిజంగానే పిల్లలకి ఇచ్చిన మాటను బట్టి చాలా పెద్ద బహుమానాలు తీసుకొచ్చాడు. పిల్లలందరూ ఒకటే సంతోషం, సమాధానం, కేరింతలు కొడుతున్నారు. ఈ ఫాదర్ వచ్చి పిల్లలందరినీ పిలిచి ఆ బొమ్మలన్నీ దాని మీద పోసి, వాళ్ళ ముందు పోసి, పిల్లలారా మీకు ఏది ఇష్టం అన్నీ మీకోసమే, మీకు ఏది ఇష్టమో దాన్ని పట్టుకోండి అన్నాడు. ఇక పిల్లలు చూడండి, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది కదా. పిల్లలు ఇక ఎవరికి ఇష్టం వచ్చింది 1, 2 ఎవరికి అందిని వాళ్ళు పట్టుకుపోతున్నారు, ఆనందపడిపోతున్నారు. ఒక చిన్న పిల్ల ఉంది, 4 సంవత్సరాల చిన్నపిల్ల, చాలా బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఆ పిల్ల తీసుకోవట్ల బొమ్మ అక్కడే నిలబడిపోయింది. ఆ పిల్ల ఏడుస్తుంది, తీసుకోమ్మా, నీకు నచ్చలేదా బొమ్మలు? ఏదో ఒకటి పట్టుకో, ఏదో ఒకటి తీసుకో, నీకు నచ్చలేదా? చూడు ఇన్ని బొమ్మలు ఉన్నాయని, ఏదో ఒకటి పట్టుకో, తీసుకో అని ఆ ఫాదర్ ఆ అమ్మాయిని వారిస్తున్నప్పుడు
ఈ పిల్ల బొమ్మలే పట్టుకోకుండా వచ్చి ఆ ఫాదర్ని గట్టిగా కౌలించుకుంది. ఆ చిన్నపిల్ల అంటుందంట, నువ్వుండగా నాకు ఈ బొమ్మలేమీ అవసరం లేదు, నువ్వుంటే బొమ్మలన్నీ ఉన్నట్టే, నాకు నువ్వుంటే చాలు. 4 ఏళ్ల పిల్లకి ఫాదర్ ఉంటే చాలు, బొమ్మలు వద్దు. ఇది నీకెవరు కావాలి కదా. మొదటి ధనవంతుడు ఏమయ్యాడో తెలియదు, రెండో ధనవంతుడు ఏమయ్యాడో తెలియదు, మూడో ధనవంతుడు ఏమయ్యాడో తెలియదు, 4వ ధనవంతుడు ఆస్తిని వదిలి క్రీస్తును సంపాదించుకొని ధైర్యంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిలాగా ఉందాం? జక్కయ్యలాగా ఉందామా? క్రీస్తును సంపాదించుకున్న జక్కయ్య పవిత్రుడిగా మార్చబడి అనేకులకు సాక్షిగా ఈ దినాన వైద్యుడు, చరిత్రకారుడైన లోకా ద్వారా మనతో మాట్లాడాడు. మనం క్రీస్తును సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లోకా స్వార్థలో ఉన్న ఈ 4 ధనవంతులు నేటి దినాన మనతో మాట్లాడారు. ఆలోచించండి ఒక్కసారి, ఎవరిలాగా ఉంటున్నావు? 3 ధనవంతులు ఎవరు నిలబడలేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పేరుకు ధనవంతులే కానీ వారి జీవితాలు నాశనం అయిపోయాయి. చివరి ధనవంతుడైన జక్కయ్య మనతో మాట్లాడాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు, ఒక పవిత్రుడిగా మార్చబడి నేటి దినాన జీవితంలో ఎవరిని సంపాదించుకోవాలో నేటి దినాన మనకు బోధిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తును సంపాదించుకున్నాడు జక్కయ్య. ప్రభా, నిజంగా అందరికీ అవకాశం ఉంది మిమ్మల్ని సంపాదించుకునే అవకాశం. ఎవరు ముందడుగు వేయలేదు. ధనమే జీవితం అనుకున్నారు, ధనమే సర్వస్వం అనుకున్నారు, ధనం లేకపోతే జీవితమే లేదనుకున్నారు. అయితే జక్కయ్య ఎవరు తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ధనాన్ని వదిలిపెట్టాడు, ధనాన్ని పంచేశాడు, మిమ్మల్ని సంపాదించుకున్నాడు. జక్కయ్యలాగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.